రీసెంట్గా కొన్ని చూస్తున్నాము. నిజమేందో తెలుసుకోకుండా హాస్పిటల్ లోపల ఏమైంది, డాక్టర్ది తప్ప, ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది అని ఇలాంటి స్క్రోల్ చేసుకుంటూ చేయడం అనేది, అంటే దానికి మీ ఏమన్నా రూల్స్ ఉంటాయా అది జర్నలిజంలో కూడా? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ టెన్షన్ పడుతున్నారు మీడియా అనగా. తప్పు చేయకుండా మీరు పారిపోకండి దయచేసి. మీరు మాతోనే దూరం అయితే మేము ఏదో ఒకటి రాయాల్సిందే. మన హెల్త్ రిలేటెడ్లో మెడికల్లో కూడా ఇలాంటి ఏమన్నా చేస్తారా? అంటే టీఆర్పీ రేటింగ్స్ అంటారు, టీఆర్పీ కోసము న్యూస్ని హైప్ చేయడము లాంటివి. హెల్త్ న్యూస్తోనే టీఆర్పీ సేమ్ పెరగాయండి మీడియాలో. మా వాళ్ళకు టీఆర్పీ పెరగాల్సింది ఏంటంటే చెప్పుకోవడాలు, తీసుకోవడాలు, పొలిటికల్ పంచాయలు, లేదంటే సినిమా వాళ్ళ పంచాయలు, ఇట్లాంటి వీటిని టీఆర్పీ పెరగలేదు. సార్ నాకు 50 ఏళ్ళు దాటింది. 50 ఏళ్ళ చరిత్రలో మీకు చెప్తాను. నేను గాంధీ హాస్పిటల్ 50 ఏళ్ళ క్రితమే చూసినాం, మనం ఉస్మానియా 50 ఏళ్ళ క్రితమే చూసినాం, నీలోఫర్ 50 ఏళ్ళ కింద చూసినాం, ఇప్పుడున్న ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ 50 ఏళ్ళ కింద. అప్పుడు 50 ఏళ్ళ కింద ఉన్న పాపులేషన్ ఎంత, ఇప్పుడున్న పాపులేషన్ ఎంత? ఇన్ని హాస్పిటల్స్ హెల్త్ విషయాలు. ఇప్పుడు హెర్బల్ లైఫ్ అయినా కూడా వస్తాడు, ఏదో షేక్ తాగితే బక్క పడతాం. మరి నేను బక్కవాళ్ళేనా? 2020 కంటే ముందు డ్రై ఫ్రూట్ షాపులు లేవు, మీరు వెరిఫై చేయండి. అదే కరెక్ట్, అవునవును. ఇప్పుడు వాడికి ఏమైంది అని అంటే లేని అన్ని అలవాటు చేసి ఇలా ఇబ్బంది పెడతాం. అండ్ ఆల్సో ఈ కోవిడ్ తర్వాత జిమ్, ఫిట్నెస్లు, ట్రైనర్లు, డైటీషియన్లు, చాలా బిజినెస్లు పెరిగినాయి. అవును. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, సోషల్ మీడియా అనేది వెరీ బ్యాడ్. ఒకసారి లావడుతుంది. డాక్టర్లు చెప్పేది ఒకటి, మీడియాలో వచ్చేది ఒకటి. నిజమేంటి? మనం చూస్తున్న హెల్త్ న్యూస్ అన్నీ కరెక్టా లేదా ఫియర్ క్రియేట్ చేయడానికి ఎగ్జాగరేషనా? గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎవరిని నమ్మాలి? హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ రియల్ ఎక్స్పర్ట్సా లేదా హైపా? టుడే ఆన్ డోపమిన్ విత్ డాక్టర్ నిఖిల్ వీఆర్ సిట్టింగ్ విత్ సీనియర్ మెడికల్ జర్నలిస్ట్ రాజేందర్ రెడ్డి గారు టు బ్రేక్ డౌన్ ద ట్రూత్ బిహైండ్ మెడికల్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ రియాలిటీ. మీ హెల్త్ గురించి మీరు నమ్ముతున్న చాలా విషయాలు కరెక్ట్ కాకపోవచ్చు. లెట్స్ డీకోడ్ ద ట్రూత్. లెట్స్ బిగిన్ ద పోడ్కాస్ట్. మెనీ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్ బట్ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. మీ సపోర్ట్తో మేము ఇంకా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని తీసుకొని మీకు ఇంకా బెటర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోపమిన్ విత్ డాక్టర్ నిఖిల్. థ్యాంక్ యూ. హలో అండి, హ్యాపీ ఉగాది అందరికీ. హ్యాపీ ఉగాది రాజేందర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ నిఖిల్ గారిని. ఈరోజు నేను ఉగాది సందర్భంగా విషెస్ తెలుపుతూ మన హెల్త్ ఇండియా తరఫున మరియు తెలంగాణ ప్రజల తరఫున డాక్టర్ నిఖిల్ కుమార్, న్యూరో సర్జన్. సార్, మీరు సేవలు అందించిన పేషెంట్లకు కూడా ఈ సందర్భంగా నేను ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు విశేషం ఏంటంటే పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఏదో అపజయాలకు సంబంధించినటువంటి ఉగాది అని అనుకుంటారు. కాదు, ఈ సంవత్సరం మనకి ఇచ్చేటువంటి కాలం ఏంది అని అంటే ఏమేమి తప్పులు చేసినామో రెక్టిఫై చేసుకోవడానికి ఇచ్చేటువంటి సమయం ఇది. ఈ సమయాన్ని రెక్టిఫై చేసుకొని మనము ప్రజలకి, నేను జర్నలిస్ట్గా, మీరు ఒక న్యూరో సర్జన్గా, మనం ఇంకా మంచి సేవలు అందియాలని ఈ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, సార్ మీరు నన్ను ఈరోజు పాడ్కాస్ట్కి పిలిచినారు. జనరల్గా నేను ఇంటర్వ్యూ చేస్తా, మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇది కొద్దిగా సంతోషమైన విషయమే. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ప్రొసీడ్ కండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఈ మిమ్మల్ని యాజ్ ఏ సీనియర్, మీరు మెడికల్ జర్నలిస్ట్. ఓకే. సో మిమ్మల్ని కూడా పోడ్కాస్ట్ చేయాలి, ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని ఉద్దేశం. అంటే మనం అంటే ఇప్పుడున్న చూస్తున్నాం సొసైటీలో అసలు ఒక కామన్ పర్సన్కి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది ఈ సోషల్ మీడియా వల్ల. కొంతమంది మీడియా అంటే మనకు డాక్టర్స్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, కొద్దిగా చెడు అయ్యే డాక్టర్స్ కూడా ఉన్నారు, కమర్షియల్ ఉంటారు, అట్లా ఉంటారు. అంటే అన్ని ఏ ఫీల్డ్లోనే అన్ని రకాలు ఉంటారు. ఈ మీడియా వల్ల కొంతమంది డాక్టర్స్కి కొద్దిగా ప్రెషరైజ్ అవ్వడము, అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రజల కోసం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. కొన్ని మీడియా ఛానల్స్ అట్లా కాదు, టీఆర్పీ కోసము కమర్షియల్ యాంగిల్లో వెళ్ళి చాలా జరుగుతున్నాయి. ఇవన్నిటి గురించి ఒక క్లియర్గా ఒక ఐడియా కోసం ఇలాంటి సీనియర్ మెడికల్ జర్నలిస్ట్ ఏం చెప్తున్నావు విందామనే పిలవాల్సి వచ్చింది. సో బిఫోర్ స్టార్టింగ్, అసలు ఈ జర్నలిజం అంటే చూస్తాము లైక్ న్యూస్ రాస్తూ ఉంటారు, మున్సిపాలిటీది కానీ స్పోర్ట్స్ న్యూస్ అని అంటారు. మీరు ఈ మెడికల్ జర్నలిజం చేశారు. అంటే ఇది మెడికల్ జర్నలిజం అంటే ఎలా వస్తుంది? అంటే జర్నలిజంలోనే ఒకసారి మీ జర్నీ అసలు ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఒకసారి? సార్ థ్యాంక్ యూ. మీరు అడిగిన క్వశ్చన్లు చాలా మంచి క్వశ్చన్స్. ఓకే.
ఒకటేంది అని అంటే నేను పీజీ జర్నలిజం చేసి ఆ జర్నీలో ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. జర్నలిజం కామన్ అందరికీ. ఓకే. ఒకళ్ళేమో క్రైమ్ చూద్దామని అనుకుంటారు, దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైమ్. కొందరు మున్సిపాలిటీ అంటే మేము ఒక ఏదన్నా కంపెనీలో జాయిన్ అయినప్పుడు, లేదంటే ఏదన్నా ఒక మీడియా ఛానల్లో జాయిన్ అయినప్పుడు, లేదా వార్తాపత్రికలు జాయిన్ అయినప్పుడు మాకు కొన్ని బీట్స్ ఉంటాయి, వింగ్స్ ఉంటాయి. ఆ వింగ్స్లల్లో నేను ఎంచుకున్న క్రమం ఏంటంటే హెల్త్. సో హెల్త్ మీద నాకు కొద్దిగా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో దాని మీద నేను హెల్త్ కొరకు వెళ్ళాల్సి వచ్చింది. మున్సిపాలిటీ కానీ పొలిటీషియన్స్ కానీ ఇవన్నీ ఉండేటి ఎట్లా అంటే దట్ ఈస్ ఆర్ ఎమర్జెన్సీ, తర్వాత రిస్కీ, దాని కొరకు ఉరుకులు పరుగులు అన్నీ ఉంటాయి. సో నేను ఎంచుకున్న కార్యక్రమం ఏంటంటే హెల్త్ ఈజ్ మస్ట్. జనాలకి మనం అందియాలని అంటే ఉరుకులు పరుగులతో మనం ఏం ప్రయాణం చేయలేము. రెండవది ఏంటంటే హెల్త్ విషయంలో అవేర్నెస్ చేయాలి. అవునవును. దట్ ఈజ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్. నేను అట్లా లాంగ్ జర్నీలో కూడా నేను మీకు తెలుసు మన హెల్త్ ఇండియా అని ఒక పత్రిక పెట్టుకున్నా. ఆ పత్రిక ఇంటెన్షన్ కూడా ఏంటంటే జై జవాన్, జై కిసాన్, జై హో ఆరోగ్యం. ఈ 3 నినాదాలతోనే నేను ఇంటెన్షన్గా వర్క్ చేస్తున్నా. ఈ ఇంటెన్షన్గా వర్క్ చేసేటప్పుడు మీరు అన్నట్టు జవాన్ అవసరమే ఇండియాకి, సోల్జర్, కిసాన్ అవసరమే, ఒక రైతు. ఈ 2 ఉన్నాక మనిషి ఆరోగ్యంగా లేడనుకోండి, వైద్యం అవసరం. ఈ 3 అనేది ఏ మనిషికైనా, వాడు కూలీ చేసుకునే మనిషి అయినా కావచ్చు, లేదంటే కోట్ల రూపాయలు ఉన్న మనిషి అయినా కావచ్చు, ఎవరికైనా కూడా ఈ 3 థింగ్స్ వాళ్ళ లైఫ్లో లేకపోతే, ఫుడ్ లేకపోతే బతకలేడండి, అవునవును, వైద్యం లేకపోతే బతకలేడు. ఇవన్నీ ఉన్న సెక్యూరిటీ కావాలి. బాగా డబ్బు ఉందిగా, డబ్బు ఉన్నోడి సెక్యూరిటీ కూడా కావాలి. అంటే ఈ 3టిని నేను ఎంచుకున్న మార్గము కొద్దిగా కొంతమందికి నేను ఏంది రాజేంద్ర రెడ్డి ఇది ఎందుకు ఎంచుకున్నాడు అనేది చాలాసార్లు క్వశ్చన్స్, అంటే ఒక 10 years ముందు. తర్వాత అర్థమైంది, అరే ఈడ ఒక పద్ధతిగానే ఉన్నాడు, ఈ పద్ధతినే వెళ్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళే పద్ధతి ఏంటంటే ఇక్కడ హైప్ క్రియేట్ కాదు, సైలెంట్గా మీ పని సైలెంట్గా వెళ్తాము. ఇంకోటి ఏంటంటే హైప్ క్రియేట్ చేసే పనులు లేవు నాకు. ఇప్పుడు ఒక న్యూరో సర్జన్గా మీకు ఒక యాక్సిడెంట్ జరిగింది సార్, జరిగినప్పుడు నేను మీ హెల్ప్ తీసుకోవాలి, దాన్ని హైప్ క్రియేట్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు అప్పుడు ఫోన్ చేసి, ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మీకు ఒక ఫోన్ చేశాము, మా వాడికి యాక్సిడెంట్ అయింది సార్, వాడు పూర్ ఎకనామికల్గా అంటే, లేదు రండి అని రాత్రి 2ంటికి మీరు సర్వీస్ ఇచ్చారు. దట్ ఈస్ ద గుడ్ సైన్ నేను అనేది. ఇప్పుడు పొలిటికల్గా హైప్ క్రియేట్ చేయొచ్చు, లేదు ఫిలిం దానిలో హైప్ క్రియేట్ చేయొచ్చు, అది ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా ప్రజలకు అనలైజ్ కాలేరు. కానీ అవన్నీ నాకు వద్దు. ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే నా ప్రజలకి, నా తోటి స్నేహితులకి, లేదంటే నా పక్కకున్న సొసైటీకి నేను ఆరోగ్యం ఏ విధంగా ఏ రూపకంగా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం అనేది నా పర్సనల్ విషయం. ఇక మీరు అన్నట్టు జర్నలిజం అన్నారు కదా, జర్నలిజంలో నంబర్ ఆఫ్ వింగ్స్ ఉన్నాయి. తర్వాత నంబర్ ఆఫ్ వింగ్స్లో కూడా మీరు అడిగినట్టు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఏది నిజం ఏది అబద్ధం అనేది చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, యూట్యూబ్ చూసుకున్నా, లేకపోతే ఫేస్బుక్ చూసుకున్నా ఇవాళ మనం నమ్మే పరిస్థితిలో లేము. నిజమా అది అబద్ధమా? ఇప్పుడు ఎందుకంటే నేను ఛాన్సార్లు ఇట్లాంటి వీటి మీద ఫైట్ చేసిన సార్. ఓకే. ఫైట్ చేసినప్పుడు కూడా సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేడు. ఫస్ట్ ఓకే, జనాలు వాళ్ళు స్వతహాగా ఏది మంచి ఏది చెడు అని ఆలోచన లేనంతసేపు మనం ఏం చేయలేము ఫస్ట్. ఎందుకంటే ఆ థింకింగ్ అనేది వాళ్ళకు ఉండాలి. నిజంగానే వాడు వచ్చి అంటాడు, మొన్న నేను పట్టుకున్నది అదే కదా కేసు, మోకాలకి పట్టీలు వేస్తాము, నడుముకు పట్టీలు వేస్తాము, దాంతో ఏదో అవుతుంది, ఏది కాదు అది. జనాలు ఏంటంటే ఒక హాస్పిటల్ పోవాలంటే ఖర్చులు అవుతాయి. అవును, అది తప్పించుకోవడానికి ఇది ఒక మార్గం. తక్కువలో అయితే అవ్వచ్చేమో అనే ఒక ఆశ అదే. డబ్బు అయితే పోతలేదు, పోయినా 10,000 పోతున్నాయి. వీడికి వస్తే ఆ టెస్టులు రాస్తారు, అది రాస్తారు అన్నట్టు. మీరు ఇంకొక క్వశ్చన్, ఈ క్వశ్చన్తో నేను ఇంకో క్వశ్చన్ లింక్ చేస్తున్నా. కొంతమంది డాక్టర్లు, సర్వీస్ ఇచ్చే డాక్టర్లు 70% ఉన్నారండి. 70%? అదే గుడ్ డాక్టర్స్ 70% ఉన్నారు. ఎందుకంటే నేను అనలైజ్ చేసి చెప్పేది దట్ ఈస్ ద పర్ఫెక్ట్. అదే జర్నలిస్ట్గా. ఎందుకంటే నా జర్నీ ఒక 25 ఏళ్ళు, ఒక రోజు 2 రోజులు కాదు. సో చాలా మందితోనే నేను ఇంటరాక్ట్ అయి ఉన్నా. ఈ 25 ఏళ్ళ నుంచి నేను తెలుసుకుంది ఏంటి అని అంటే 3 విధానాలు మారింది.
మీ వైద్యం 2004 కంటే ముందు ఒకటి చెప్పుకోవాలా, ఓకే 2004 తర్వాత ఒకటి చెప్పుకోవాలా, తర్వాత మీకు ఆఫ్టర్ కోవిడ్ ఒకటి చెప్పుకోవాలి. కోవిడ్ తర్వాత ఈ 3 స్టేజ్లలో ఎలా ఉంది అని అంటే 2004 కంటే ముందు నిజంగా రియల్ గాడ్ అనేది డాక్టర్. పేషెంట్ కూడా చాలా నమ్మకం ప్రత్యక్షంగా ఉండేటువంటి డాక్టర్ 2004 ముందు. 2004 తర్వాత ఏమైందనంటే ఏదైతే ఆరోగ్యశ్రీ వచ్చి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ రావడం, ఇన్సూరెన్స్ రావడం వల్ల దానివల్ల కొంతమంది డాక్టర్లు దాన్ని కొద్దిగా మిస్యూజ్ చేసినారు. దానివల్ల ఏమైందనంటే మీరు 1000 సర్జరీలు చేయండి డాక్టర్ సాబ్, మీరు ఒక్క సర్జరీ ఏమన్నా అయిందంటే ఆ 1000కి వాల్యూ లేకుండా చేస్తుంది మీడియా. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ట్రూ. నేను చెప్పేది ఇక అంటే మీరు అనాల్సింది లేదు మీడియాను, నేనే అనేత్తి ఇక. ఎందుకంటే మీరు 1000 సర్జరీలు 1000 రాత్రులు గడిపిన టెన్షన్ని ఆ ఒక్క కేసుతోని నిజంగా బ్యాడ్ కేసు వచ్చి బ్యాడ్ అయిపోతే మిమ్మల్ని అందరినీ బ్యాడ్ చేస్తుంది, మీడియా చేస్తుంది, పబ్లిక్ చేస్తుంది, పొలిటీషియన్ చేస్తున్నారు, పోలీస్ చేస్తున్నారు. అంటే మీరు ఇక్కడ బ్యాడ్ అని అంటే అదే అంటుండండి. ఇప్పుడు వచ్చే యంగ్ డాక్టర్స్కి, అప్కమింగ్ డాక్టర్స్కి ఇప్పుడు ఏదన్నా కేసు విషయంలో కాంప్లికేషన్ అనేది ఉంటుంది, జరుగుతుంది. మెడికల్ కేసు సర్జరీ చేసిన తర్వాత అని మీరు అన్నట్టు ఇట్లా ఒక 1000 చేసి ఒక్కటి కాంప్లికేట్ అయినా సో దాన్ని పట్టుకొని రివ్యూస్ రాంగ్గా రాయడం, సర్జరీ ఫెయిల్ అయిందని చెప్పి, అంటే మళ్ళీ దీని వెనుక మోటో కమర్షియల్ యాంగిల్, డబ్బులు ఆశించడం అని. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు యంగ్ డాక్టర్స్కి ఇలానే ఏదైనా సీరియస్ కేసు తీసుకుందాం అనుకున్నా ఒకవేళ డెత్ అయిందో ఏమైనా కాంప్లికేట్ అయిందో మళ్ళీ పేషెంట్ తరపున బంధువులు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఆ రిస్క్ ఎందుకులే అని మనం వేరే చోటికి రిఫర్ చేస్తున్నాం. రైట్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే తీసుకోగలిగిన ఇదేమన్నా రిస్క్ వల్ల తీసుకోలేకపోతే ఆ టైం అంతా వెళ్తుంది. ఇప్పుడు ఒక పెరిఫరీలో విలేజ్లో ఉండే డాక్టర్ ట్రీట్ చేయగలిగిందే, బట్ రిస్క్ ఎందుకులే అని ఇక్కడ సిటీకి వచ్చే వరకు ఆ టైం అంతా పోతుంది కదా. ఇక్కడ కొద్దిగా అవుతుంది ఒక ఇబ్బంది, అంటే ఇది డాక్టర్కి ఇబ్బంది, అటు పేషెంట్ సైడ్ వాళ్ళకి కూడా ఇబ్బంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. నా లాజిక్ ఏంటంటే సేమ్ న్యూరో సర్జన్ మీరు ఒక మండల హెడ్ క్వార్టర్లో పెట్టినాను నేను మిమ్మల్ని, రైట్. పేషెంట్ వాని ఒక మైండ్ సెట్ చెప్తున్నా, డాక్టర్ మైండ్ సెట్ కూడా చెప్తున్నా సైమల్టేనియస్గా. అక్కడ డాక్టర్ నిజంగానే న్యూరో సర్వీస్ ఇద్దామని ప్రిపేర్ అయ్యి హాస్పిటల్ సెటప్ పెట్టుకున్నాడు. కానీ పేషెంట్ సైకాలజీ ఎట్లుంటుందంటే వానికి ఆ గ్రౌండ్ ఎర్త్ పవర్ అనేది ఒకటి ఉంటుంది వానికి. ఓకే, వాడు ఏమంటాడంటే నాది లోకల్ అనే ఇంటెన్షన్తో ఏమంటాడంటే ఒక 500 పట్టుకొని వస్తాడు మీ దగ్గరికి, రైట్. ఓకే. సో మీరు ఏదో కర్మగాలానికి 2000 3000 ఏదో బిల్లు రాసినారు అనుకోండి, దాంతో వాడు మిమ్మల్ని చివాట్లు పెడతాడు. సో అప్పుడు ఏమైందంటే ఒక డాక్టర్గా నేను ఒక 12-13 ఏళ్ళు చదువుకొని నేనేదో సర్వీస్ ఇస్తా, నా అన్ని బాగా ఏంది సేవ చేయాలన్న మైండ్ సెట్తో నేను వెళ్తే నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిందని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఆడ అవును, ఫీల్ కావడానికి కారణం ఏంటంటే అక్కడ లోకల్ పబ్లిక్ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని, లోకల్ పొలిటీషియన్స్ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని, వాళ్ళు రిసీవ్ చేసుకుంటే మీకు ఈ ఇబ్బంది జరిగేది కాదు, పేషెంట్లకు కూడా నిజంగా న్యాయం జరిగేది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 500లోడు మిమ్మల్ని కొద్దిగా హట్ చేసేసరికి మీకు కూడా మనసు మానవత్వం రెండూ ఉంటాయి. కానీ మానవత్వం మంట కలుస్తుంది, అప్పుడు మనసు కరిగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, షిఫ్టెడ్ టు డిస్టిక్ ఏరియాకి వెళ్తారు. డిస్టిక్ ఏరియాకి వెళ్తే అదే పేషెంట్ అదే న్యూరో సర్జన్ చూడండి, మళ్ళీ లాజిక్ చెప్తా, డిస్టిక్ ఏరియాకి వచ్చినప్పుడు వాడు 5000 పట్టుకొని వస్తాడు మీ దగ్గరికి. ఎందుకు ఇలా అక్కడ అంటే మనీ ఉండంగా కూడా లేదు, ప్లేస్ చేంజ్ అవుతా అంటే వేవ్ చేంజ్ అవుతుంది, అదే చెప్పబోతున్నాను నేను. ఓకే, ఆ వేవ్ లెంత్ ఎర్త్ పవర్ తగ్గుతూ ఉంటే మనీ పవర్ పెరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వస్తే ఏంది వాడి ఇంటెన్షన్ చెప్తా, అది కూడా. ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్లో అయితే ఏమనుకుంటాడు, అంతా నా వాళ్ళే, నేను ఏదైనా సాధిస్తా అంటాడు. అదే డిస్టిక్ హెడ్ క్వార్టర్కి వస్తే నా వాళ్ళు అనేటోళ్ళు తక్కువ ఉంటారు ఆడ. సో వన్ పవర్ తగ్గి ఫైనాన్షియల్ పవర్ పెరుగుతుంది. సో అప్పుడు డాక్టర్ ఏమంటాడు, ఒక 20,000 బిల్లు వేస్తే ఆడు కొద్దిగా పినుగులాట చేస్తూ ఉంటాడు మీతోని, నేను ఇంత ఇస్తాను ఒక 15,000 కడతాడు, రైట్. అక్కడికి వచ్చినాక కూడా అక్కడ కూడా ఒక ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. లోకల్ పొలిటీషియన్స్, మా మీడియా పీపుల్, పోలీసు వాళ్ళు, అంతా ఏదో ఒక ఇన్ జనరల్గా జరిగింది ఇన్సిడెంట్. అప్పుడు ఏం చేస్తారంటే అందరం హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్కి వచ్చే ఇంటెన్షన్ ఎంత మారిపోద్ది అని అంటే మీరు చూడండి, ఓన్లీ జీరోసే మారుతున్నాయి. ఆడ 500 అన్న నేను మండల హెడ్ క్వార్టర్లో, డిస్టిక్లో వచ్చి 5,000, హైదరాబాద్ వస్తే 50,000. అది బేస్ లైన్ ఇక.
సో ఇప్పుడు దీనివల్ల డాక్టర్ సేఫ్ జోన్ ఓకే. ఫస్ట్ థింగ్. పేషెంట్ కానీ అసలు వాల్యూ ఉండదు. ఆయన 1,00,000 కట్టంటే కడతాడు అంతే. హైదరాబాద్కి సిటీకి వచ్చి లేదు ఇది సముద్రం, ఇది ఇక సముద్రంలో పడ్డానికి ఈదాల్సిందే వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటిది నేను మన ఐఎంఏలో కానీ కొంతమంది సీనియర్ డాక్టర్ నాతో మాట్లాడిన బాధలు ఉన్నాయి, నేను వాళ్ళతో షేర్ చేసుకుంటుంది. రాజేంద్ర రెడ్డి మనం సేవ చేద్దామని అంటే ఈ సొసైటీ ఇలా ఉంది, ఎలా అంటే ఈ సొసైటీ నేను చెప్పినట్టు ఉంది అంటే ఇప్పుడు అందరు కలిసి ఏం చేస్తూ ఉన్నారు, హైదరాబాద్ ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇలా మీకు 1,000 రూపాయలతోని 2,000 రూపాయలతో అయ్యే ట్రీట్మెంట్ హైదరాబాద్కి వస్తే 50,000 ఎందుకు అవుతుందని దాన్ని కూడా నేను ఆన్సర్ చెప్పగలుగుతా. ఎందుకు చెప్పగలుగుతా అంటే మీరు మండల హెడ్ క్వార్టర్లో మీకు 10,000 రెంట్ ఉంటుంది, అదే ఒక బిల్డింగ్ బిల్డింగ్ 10,000 15,000 మ్యాక్సిమం. సో అక్కడ మీ లివింగ్ కాస్ట్ తగ్గుతుంది, అవును, మెయింటెనెన్స్ తగ్గుద్ది, మీరు సర్వీస్ ఇవ్వగలుగుతారు. అదే డిస్ట్రిక్ట్ వచ్చినాక 10,000 నుంచి మీకు 5,000 నుంచి 20,000 ఎందుకు అవుతుందంటే ఆడ ఎఫర్డబిలిటీ ఆ కాస్ట్ అంతా పెరుగుతుంది, దానివల్ల మీరు పెంచాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదే పర్సెంట్ హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో ఇంకా తెలుసు మనకు హౌస్ రెంట్ ఎట్లా ఉన్నాయి, బిల్డింగ్ రెంట్ ఎట్లా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. దానివల్ల ఇప్పుడు ఇవాళ చేసే పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది మా మీడియా మిత్రులు కావచ్చు, లేదంటే పోలీసులకు తెలుసు, తెలిసినా కూడా ఇది ప్రజలకు దూరం చేస్తానని తప్ప వైద్యాన్ని దగ్గర చేయట్లే. గత 25 ఏళ్ళ నుంచి నేను కళ్ళారా చూస్తున్నా. ఇవాళ 25 ఏళ్ళలో నేను బాధపడేది ఏంటంటే నిజంగా వైద్యం అందుతుంది కానీ కాస్ట్లీ వైద్యం అందుతుంది. కాస్ట్లీ వైద్యం, ఆ కాస్ట్లీ అనే వైద్యాన్ని మనం గవర్నమెంట్ పొరపాటు చేయకూడదు, పబ్లిక్ని తప్పు చేయకూడదు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో పొలిటీషియన్స్, లోకల్ పొలిటీషియన్స్, వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటే ఇవాళ న్యాయం జరిగేది. ఆ న్యాయం అనేది మిస్ అయ్యి జనాలు హైదరాబాద్ పరిగెత్తుతారు. ఇక హైదరాబాద్ మీరు అన్నట్టు హైదరాబాద్ వన్స్ వచ్చిన తర్వాత అది సముద్రం, ఇది ఇందులో ఆడు ఈదాల్సిందే తప్ప పెట్టుకోవాల్సిందే, మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు, నో మోర్ ఛాన్స్. సో ఇట్లాంటి క్రమంలో మనం ఇవాళ మన సీఎం కూడా అన్నాడు ఎందుకు హైదరాబాద్ ఉంటున్నారు డాక్టర్స్, మంచి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు. ఓకే, నిజంగా ఎందుకు ఉంటున్నారు అన్న విషయం ఇప్పుడు మన వీడియో ద్వారా ఆయన చూడాలి. ఎందుకంటే ఇది జరుగుతుంది. ఇవాళ మండల హెడ్ క్వార్టర్లో లీడర్లు కనుక రిక్వెస్ట్ చేసి సార్ రండి మేమున్నాం, ఏం జరిగినా మేము చూసుకుంటాం, ఒక ప్రొటెక్షన్ లాంటిది అనేది డాక్టర్కి కూడా ఉంటే. రైట్. ఈ విషయంలో నేను ఇంకా విభేదించినవి చాలా ఉన్నాయి, అందులో కొన్ని చెప్తాం మీకు. అంటే మీరు నాకంటే వయసులో చిన్నోళ్ళు, లేకపోతే ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ అనుకోను, ఏదో రకంగా చెప్పండి. నేను అనేది ఏంటంటే ఒక రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, లారీ, వాడి ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ పర్ఫెక్ట్, నో డయాబెటిక్, నో హైపర్టెన్సీ, నో థైరాయిడ్, నో న్యూరో ప్రాబ్లమ్స్, అసలు ఏమీ ప్రాబ్లం లేవు వాడికి. కానీ బై లారీ వచ్చి యాక్సిడెంట్లో వాడు యాక్సిడెంట్ అయితే చనిపోతాడు. ఆ పేషెంట్కు సంబంధించినటువంటి ఆ మిడిల్లో కొద్దిగా బతికేది ఉంటుంది కదా, యాక్సిడెంట్ అని స్పాట్ డెత్ కాకుండా టైం బ్రెయిన్ ఇంజ్యూరీ అయ్యో, లేకపోతే ఇంకా అబ్స్ట్రక్షన్ ఇంటెస్టినల్ ఇబ్బంది అయ్యో, ఏదో కాలు ఫ్రాక్చర్ అయ్యో, అట్లాంటి క్రమంలో ఒక హాస్పిటల్కి మనం జాయిన్ చేస్తే డాక్టర్ అనేటోళ్ళు ఇప్పటికి కూడా చూస్తున్నాడు సార్. నేను 100% డాక్టర్స్ని ఈ విషయంలో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఏ డాక్టర్ కూడా చంపేయాలని ట్రీట్మెంట్ చేయడు ఫస్ట్ అంతే. కాకపోతే కొద్దిగా కమర్షియల్గా తీసుకుంటాడు, అటు సర్వీస్ చేస్తాడు కూడా తీసుకుంటే నేనేమి ఇబ్బంది పెట్టవాలని, ఆ విషయాల్లో కూడా నేను ఇబ్బంది పెట్టా. ఇక్కడ ఏమవుతుందంటే వాడికి మల్టిపుల్ ఇంజ్యూరీస్ ఉండి, సరే వాడు కోమాలో ఉన్నాడా, లివర్ ఇంజ్యూరీ ఉన్నదా, అబ్డామినల్ ఇంజ్యూరీ ఉన్నదా, ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తుంటే వాడు మిస్ అయిపోతాడు, డెత్ అయిపోతాడు. ఆ డెత్ అయినప్పుడు కూడా వచ్చి హాస్పిటల్ మీద రాలేయడం, గొడవలు చేయడం అనేది ఈ హెల్తీ సొసైటీకి మంచిది కాదు. నాట్ ఓన్లీ డాక్టర్స్, హెల్తీ సొసైటీకే మంచిది కాదు అది. సో అక్కడ ఏమవుతుంది, మళ్ళీ అటు చనిపోతే స్పాట్ డెత్ అయింది అనుకుందాం సపోజ్, కానీ లారీ ఓనర్ ఇంటికి తీసుకుపోరు డెడ్ బాడీ, హాస్పిటల్ రావాలి, పంచనామా చేస్తాము. పోలీసు వాళ్ళు ఏమంటారంటే కేసు ఏందా, వంది లొల్లేంది, సపడే కూకో, ఇన్సూరెన్స్ వస్తే తీసుకో అంటారు. రైట్. ఇక్కడ బతికిస్తున్నామో పరిహాన్ ఉంది, ఆడ చచ్చిపోతున్నామో అని పరిహాన్ లేదు. అంటే మన దగ్గర లీగాలిటీ చట్టం అనేది ఎవరికైనా పద్ధతిగానే పనిచేయాలి. ఈ చట్టం అనేది జనాలకు తెలియదు ఫస్ట్. కానీ జనాలకు తెలియకపోయినా జనాల ప్రాణాలని వైద్యానికి దూరం చేస్తున్నారు అనేది నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైనా వీళ్ళు అన్నట్టు ఎవరైనా కావచ్చు, అందులో ఆఫ్ నాలెడ్జ్ మనిషి వస్తారు బంధు. మీరు ఒక సర్జరీ చేసినారు, బ్రెయిన్ సర్జరీ చేయడం అనేది ఆ టెన్షన్ ఎట్లా ఉంటుంది. నేను రీసెంట్లీ మా వాడికి ఇంటెస్టినల్ క్యాన్సర్ వచ్చింది, కార్సినోమా.
నిజంగా ఆ సర్జన్తో నేను 4 గంటలు నేను ఓటీలో ఉన్నా. ఆ టైం ఉండే టెన్షన్ ఏదైతే ఉంటుందో, ఆయన ఆ పెద్ద పేగుని కట్ చేసి మళ్ళీ రెక్టల్కు కనెక్ట్ చేసే అనస్టోమోసిస్ అది చేసేటువంటి ప్రయత్నము వాళ్ళకు ఉండే టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. ఇది ఎంతమంది విలేకరులకు తెలుసు, ఎంతమంది జర్నలిస్టులకు తెలుసు? ఈ రాత్రులు పగలు కష్టపడే డాక్టర్స్ని ఐడెంటిఫై చేయండి అంటున్నా నేను. వాళ్ళని గౌరవించండి, ఫస్ట్ వాళ్ళని ఫోకస్ చేయండి. అది చెయ్యకుండా ఒక ఇండస్ట్రీ మీద పడి మొత్తం వేస్ట్ అంటే దానివల్ల ప్రజలకు ఇంకా దూరం అవుతున్నది ఆర్థికంగా. ఇవాళ మీరు నేను చెప్పినట్టు 2004 కంటే ముందు, 2004 తర్వాత, కోవిడ్లో ఇంకేముంది, ₹1,00,000 బిల్లు ఐసీకి. అదొక సిస్టమ్ తయారు చేసిర్రు, అందరికి ఇన్సూరెన్స్ అలవాటు చేసిర్రు. ఇన్సూరెన్స్ కంపెనీలు లాస్లో ఉన్నాయి, ఫేక్ ఇన్సూరెన్స్లు 60% బిల్ అవుతున్నాయి. తెలుసు, నేనేం చేయలేను, ఎందుకంటే రాజేంద్ర రెడ్డి అంటూ ఒక్కడే. నిజంగా 100 మందో 1000 మందో నాతో ఉంటే నేనేమన్నా కంట్రోల్ చేయగలుగుతా. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు, చేసేటువంటి నిజమైన మనిషికి ఇవాళ ఇన్సూరెన్స్ అందలేని పరిస్థితి ఉంది. అవును, ఇవి కూడా జరుగుతున్నాయి, బాగా జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎందుకు కోవిడ్ తర్వాత జరుగుతుందని అడగచ్చు. ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచో ఉందండి, 2004 తర్వాత ఉంది, 2010లో ఉంది, 2015లో ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఎవరైతే కొద్దిగా నాన్ మెడికోస్ వచ్చి హాస్పిటల్స్ పెట్టినారో వాళ్ళకి హాస్పిటల్ నడవకనో లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులు అయ్యో ఈ ఫేక్ ఇన్సూరెన్స్ పెడతా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మంచోనికి న్యాయం జరగలేకపోతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ప్రతి ఒక్కరిని ఫోకస్, ఇది ఒరిజినలా కాదా, దానివల్ల క్వశ్చనింగ్ ఎక్కువైతుంది, దానివల్ల అప్రూవల్స్ డిలే అవుతుంది, వీరికి సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు. పేషెంట్ ఏమంటాడు, మీ దగ్గరికి వచ్చి సార్ నాకు ఇన్సూరెన్స్ ఉంది అని మీకు కార్డు ఇస్తాడు. మీ ఇన్సూరెన్స్ టీము లేకపోతే మీ ఆఫీస్ స్టాఫ్ ఎవరైనా పనిచేసేది ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఇబ్బందే కదా. అంటే ఇవన్నిటి కారణాలు కూడా ఒక వ్యవస్థకి మంచి చేయాలనే సిస్టమ్ ఏదైతే ఉందో దానికంటే చెడు చేయాలనే సిస్టమ్ ఎక్కువ ఉంది. దానివల్ల అందరు ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా కొన్ని చూస్తున్నాము, అంటే మీడియా వాళ్ళు లైక్ కొత్త ఇప్పుడు చాలా రోజుకు ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది, న్యూస్ ఛానల్ అని వచ్చేస్తున్నాయి. వాళ్ళు నిజమేందో తెలుసుకోకుండా హాస్పిటల్ లోపల ఏమైంది, డాక్టర్ది తప్ప పేషెంట్ది తప్ప, లేకపోతే నిజంగా పేషెంటే సీరియస్ ఉన్నారా, లేకపోతే డాక్టర్ది ఏదన్నా కాంప్లికేట్ అయిందా అని తెలుసుకోకుండా ఒక డిఫేమేషన్ లాగా వచ్చేసి ఒక సినిమా పేరు తీసుకుంటున్నారు, ఫేమస్ ఠాగూర్ అని, అది చెప్పి ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది అని ఇలాంటి స్క్రోల్ చేసుకుంటూ అంటే యాజ్ అ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, అంటే వాస్తవాలు తెలుసుకోకుండా తప్పవచ్చు ఒప్పవచ్చు, బట్ డిఫేమేషన్ లాగా చేయడం అనేది, అంటే దానికి మీ ఏమన్నా రూల్స్ ఉంటాయా యాజ్ అ జర్నలిజంలో కూడా, ఇలాంటి న్యూస్ చెప్పాలి ఇలాంటి అలా? మీరు అన్నట్టు జర్నలిజంలో కూడా మాకు కూడా ఎథిక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు కూడా ఎథిక్స్ ఎట్లా ఉన్నాయో మాకు కూడా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఏంటంటే నిజంగా ఒక పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాడికి ఇబ్బంది అయింది అనుకుందాం, ఇబ్బంది అనుకున్నప్పుడు పేషెంట్ వర్షన్ వినాలి మేము. ఓకే, మీరు వచ్చిన కండిషన్ ఏంది, మీకు జరిగినటువంటి ట్రీట్మెంట్ ఏంది, మీకు జరిగినటువంటి అన్యాయం ఏంది, ఈ 3 స్టెప్స్ ఉంటాయి మాకు. ఓకే, అది అక్కడ తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఈ వచ్చిన స్టెప్ ట్రీట్మెంట్ స్టెప్ వరకు బాగానే ఉంటుంది, 3వ స్టెప్ ఎకనామికల్గా వాళ్ళు ఇబ్బంది పడి తప్పుడు ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, పేషెంట్ సైడ్ చెప్తున్నా. సైమల్టేనియస్గా నేనైతే ఏం చేస్తాను అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇక్కడ నేను చెప్పవలసింది ఒక విషయం ఉంది మీకు, డాక్టర్స్ ఎస్కేప్ అవుతున్నారు. ఓకే, అంటే మీడియా వాళ్ళతో మాట్లాడడానికి ఎస్కేప్ అవుతున్నారు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ డాక్టర్స్కి చెప్పిన, ఎస్ యు ఆర్ ది రైట్ పర్సన్, మీరు హ్యూమన్ బీయింగే, మీరు చేయడం వరకు మీ ధర్మం. పేషెంట్ అవుట్కమ్ అనేది బై గాడ్ గ్రేస్, కొన్ని కేసులల్లో మీరు కూడా ఏం చేయలేరు. నిజంగా తప్పు చేయనని ఏ డాక్టర్ అనుకోడు, రైట్? అట్లాంటప్పుడు మీరు మాతో ఇంటరాక్ట్ కండి. సార్ ఇంకో వచ్చిన పర్సన్ ఇది, వచ్చిన కండిషన్ ఇది, మేము సర్జరీ ఇలా చేసినాం, ప్రోగ్రెస్ నోట్స్ ఇలా ఉన్నాయి, మేము ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినాం, అవన్నీ పక్క పోతే ఎక్స్ప్లెయిన్ చేసినంత పోతే పక్కకి. అప్పుడు డాక్టర్స్ కనుక మాతో నచ్చి మీడియా పర్సన్స్ కూర్చోబెట్టి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు చెప్తున్నా డాక్టర్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ టెన్షన్ పడుతున్నారు మీడియా అనగానే. సో అది రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీ ఫెటర్నిటీ డాక్టర్స్కి ఏది ఏమైనా రాజేంద్ర రెడ్డి మీతోనే ఉంటాడు. ఓకే, మీరు నన్ను కాంటాక్ట్ అయినా నేను అనేది ఏంటంటే తప్పు చేయాల్సిన అవసరం లేదు,
తప్పు చేయకుండా మీరు పారిపోకండి దయచేసి. ఓకే. మీరు మాతోనే దూరం అయితే మేము ఏదో ఒకటి రాయాల్సిందే ఇన్ జనరల్గా. అంతే అంతే. తర్వాత అక్కడ ఎందుకు రాయాల్సి వస్తుంది అంటే మా ఈగో హట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా చెప్తున్నా. మేము అడిగినా మాకు సమాధానం చెప్పడా, ఇక మేము సమాధానం రాస్తాం చూడు, ఇక దాన్ని మేము వక్రీకరిస్తాం. అది జనరల్గా మేము జరిగేదే వక్రీకరణ. అది అందులో మాకు కొద్దిగా వెన్నతో పెట్టిన విద్య అది. ఎందుకంటే మేము కొద్దిగా ఎంతున్నా కొద్దిగా వక్రీకరించాల్సింది, లేకపోతే మా విద్యకు మేము చేసే పనికి న్యాయం ఉండదని మేము అనుకుంటాం. ఓకే. అట్లాంటి టైంలో ఈ డాక్టర్స్ మీరు దూరం అవుతున్నారు. అక్కడ వాస్తవాలు ఫ్యాక్ట్స్ ఏందో మీకు తెలియక పేషెంట్ వాళ్ళు చెప్పింది వినడం, డాక్టర్ చెప్పింది మాకు తెలియకపోవడం, దానివల్ల మేము ఏదో ఒకటి మా ఈగో హట్ అవ్వడం, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది జరుగుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఈ పాడ్కాస్ట్ మన డాక్టర్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఇప్పుడు నేను చెప్తున్నా డాక్టర్ సాబ్, ఒక జర్నలిస్ట్ వచ్చి మీ కేస్ షీట్ చదవలేడు ఫస్ట్. ఓకే. మీ కేస్ షీట్ ప్రోటోకాల్స్ తెలివాయి. వాళ్ళు అడిగినప్పుడు మీరు నిదానంగా చెప్పండి. ఇంకోటి ఏమైందనంటే ఒకసారి వచ్చి 10 మంది అడుగుతూ ఉంటారు, అది వాస్తవం, జరుగుతుంది. అట్లా ఒక మాబ్ వచ్చి ఒకటేసారి 10 మంది వచ్చి డాక్టర్స్ అడగడం వల్ల ఆయన అప్పుడు ఇంజనీర్లో ప్యానిక్ అవుతాం. ఈవెన్ దో నేను ఆ ప్లేస్లో ఉన్నా కూడా ప్యానిక్ అయిపోతా. నేనేది ఏంటంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు కూర్చోబెట్టి మంచిలు ఇచ్చి కూర్చోబెట్టండి. వాళ్ళని కూర్చోబెట్టి మీ క్వశ్చన్స్ ఏంటి, మనమేం దొంగతనం చేయలేదు, పారిపోవాల్సిన అవసరం కూడా లేదు, తప్పు చేయలేదు. సో అట్లాంటప్పుడు కూర్చోబెట్టి వాళ్ళకు కొద్దిగా వాటర్ ఇచ్చి కూర్చోండి, మీకు ఏం కావాలో చెప్తా, రైట్, ఓపెన్, మీ కెమెరాలన్నీ ఆన్ చేసేసుకోండి, రైట్, ఇంకో ఇది కండిషన్, ఇలా జరిగింది, కరెక్ట్, ఇలా అవుట్కమ్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది న్యూరోలో కానీ లేదు కార్డియాక్లో కానీ సడన్ డెత్లు. అవును. సో మీకు ఆ సడన్ డెత్లు ఉంటుంది అన్న విషయము కొంతమంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ జర్నలిస్టులకు కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. అంటే మెడికల్ కమాండింగ్ అందరికి ఉండాలని రూల్ లేదు. అదే ఇప్పుడు ఇలా వాడే నెక్ ఆఫ్ రిమర్ ఫ్రాక్చర్ ఏందిరా అంటే చెప్పలేకపోతాడు, అనే కాలు ఇరిగిందంటాడు. ఏం కాలు ఇరిగింది? కాళ్ళలో చాలా బోన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, కొన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి. ఆ కాంప్లికేటెడ్ బోన్స్లలో నువ్వు కూడా కాలు ఇరిగితేనే ఆపరేషన్ చేసి చచ్చిపోయిందంటే ఇప్పుడు ఆడ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు మీ న్యూరో సర్జరీలో నిన్న కాక మొన్న సార్ ఒక 8 years బాబుకి ట్యూమర్. ఓకే. బ్రెయిన్ ట్యూమర్ తెలిసిన వాళ్ళు గచ్చిపోలే వెళ్తామన్నారు. నేను కూడా 2 పేర్లు చెప్పా, డాక్టర్ల పేరు. సెకండ్ ఒపీనియన్ తీసుకొని తప్పేమో, ఎందుకంటే 8 years పిల్లోడు వెళ్ళాక మేము కిమ్స్కి వెళ్ళమని చెప్పా నేను పెద్ద ఆయన దగ్గరికి. సో వాళ్ళు ఏమన్నారంటే అంత ఇంత ఖర్చు అది ఇది అంటే తప్పదు, ఎందుకంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్, ఎందుకంటే ఆడ ఒక 1000 మంది పని చేస్తారు, వాళ్ళకి ఏం నుంచి ఇస్తారు వాళ్ళు. అవును. అట్లని గవర్నమెంట్ మనకు చేసే పరిస్థితి లేదుగా, గవర్నమెంట్ ఆలోచించే పరిస్థితి కూడా లేదుగా. అంటే నేను చెప్తున్నా అట్లాంటి పేషెంట్కి వాళ్ళు చెప్పిన కౌన్సిలింగ్లో రికవరీ ఎట్లుంటుందని ఎవరు ఊహించారు. అట్లాంటి దాన్ని కూడా మేము లొల్లి పెడతామంటే ఇప్పుడు ఆడ ఏమైందంటే మీకు ఇంకా ఒక వర్డ్ చెప్పాలి నేను. అసలు మండల్లో ఆడు పులి పేషెంట్, డాక్టర్ నథింగ్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వస్తే డాక్టరు పేషెంట్ బోత్ ఆర్ క్యాట్స్, గొడవని పిల్లలే. హై చేద్దాం 20,000 అని మీరు అనుకుంటారు డాక్టర్స్, మా ఎంపీటీసీని చేస్తా జెడ్పీటీసీని చేస్తా అని అంటాడు. సేమ్ స్టైల్లో హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే ఇంకాడు నల్లి అది నథింగ్, కాడు దేనికి ఎక్కర రాడు, డాక్టర్ ఈజ్ డామినేటింగ్ ఫుల్లీ. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు? అంతే, సొసైటీయే. అవును. ఇప్పుడు సొసైటీని నిందలేద్దామా లేకపోతే ఒక డాక్టర్ సొసైటీని నిందలేద్దామా అనేది జనాలు ఆలోచించాలి. మంచి సర్వీస్ చేసే డాక్టర్ చాలామంది ఉన్నారు, కానీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు, ఈ కథనాలు కూడా కొన్ని లిమిటెడే వస్తాయి, మనకు బాగా రావు. మీరు చూసిన అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం తక్కువనే చూసి, నేను కూడా తక్కువనే కొన్నిటిని ఆ ఈగోస్ని ఇబ్బంది పడి కూడా కొన్ని న్యూస్ వచ్చినాయి. సో మీరు అదే ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏదన్నా ఇష్యూ అయినప్పుడు మీడియా వాళ్ళు వచ్చినా ఎవరన్నా వచ్చినా ఒకసారి మాట్లాడండి, ఎస్కేప్ అవ్వకుండా మాట్లాడి జరిగింది ఏంటి ఆ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే దాని తర్వాత ఫ్యాక్ట్స్ ఏమున్నాయో నిజాలేంటో దాన్నే వస్తుంది. మొన్న ఒక డాక్టర్ అన్నాడు నన్ను, లేదు బ్రదర్ వాడికి ఏం అర్థం కాదు చెప్తే అంటే ఒక్కొక్కసారి
పిచ్చోని కూడా ప్రేమించాల్సి వస్తుంది. దట్ ఈజ్ మన సొసైటీ. కాబట్టి అప్పుడు పిచ్చోని కూడా మీరు ప్రేమించండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఆ పిచ్చోడు రాలేదు అద్దాలు వాళ్ళు కదా మందేగా, మన పిచ్చోడని మనమే డిసైడ్ చేసినాం, సొసైటీ కూడా డిసైడ్ చేసింది కదా, కానీ అద్దాలు పలిగేది మనమే కదా. కాబట్టి ఆ పిచ్చోని కూడా ఎంటర్టైన్ చేయండి అని చెప్తున్నా నేను. వాళ్ళు కూర్చోబెట్టి కొద్దిగా మంచిళ్ళు ఇచ్చి ఇంకో ఇది చేసినాం అని మనకి 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే అర్థం కాదు. సరే సార్ తలకా ఒప్పుకుంటాడు. అంటే ఇక్కడ జరిగేది అంటే ఓన్లీ ఈగోనే. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 ఈగోలు వస్తుంటాయి అసలు. డాక్టర్కి ఈగో, జర్నలిస్ట్గా కానీ మీ జర్నలిజం వాళ్ళకి కానీ పేషెంట్ తరపున వాళ్ళందరికీ ఒక ఈగో మీదే నడుస్తుంటుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ది కాంప్లికేషన్ చెప్తా సార్. హైదరాబాద్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ డాక్టర్స్ మీద లొల్లి దిగే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఫస్ట్ మనం రాగానే వానికి ఒక 1 lakh 1.5 lakh చెప్తాం. అది కాస్త మనం 5 లక్షలు 6 లక్షలు వేస్తే లొల్లి అవుతుంది. బట్ చెప్పుడే మేము 2.5 lakh చెప్తే ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ కట్ అయ్యి ఫైనాన్షియల్ గ్యాప్ పెరిగితే గొడవలు అవుతాయి. ఈ 2 ఇష్యూస్ అర్థమైంది. గాట్ ఇట్. ఇప్పుడు సీనియర్ డాక్టర్స్ చాలామంది నాతో జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం గొడవలు కావు అని అంటాడు. ఇచ్చిపోరా పోయి ఓ సర్జరీ చేసినాడు, ఇచ్చిపో అంటే మనం అడిగిన దానికంటే అటు 10 రూపాయలు ఎక్కువనే ఇస్తా ఉన్నాడు వాళ్ళకి. అట్లా చేసే డాక్టర్స్ 70% ఉన్నారు. ఏదైతే కొంతమంది డాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా నేను మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, చెయ్యండి వృత్తిని. నేను ఎక్కడ కూడా మీ వృత్తిని ఇబ్బంది పెట్టట్లేదు, ఇబ్బంది పడమని కూడా అనట్లా. చేసే వృత్తిలో మంచి మనసు పెట్టి, అవును సార్ బయట 1,50,000 అయితే నేను 2 లక్షలు చేస్తే సర్వీస్ ఇస్తా చెప్పండి. అట్లా తప్పులేదు. ఎందుకంటే ఇవాళ మనం ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కొక్క ఫంక్షన్ హాల్కి పోతే 30 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టేటువంటి సొసైటీ ఉంది. మినిమం ఫంక్షన్ హాల్ 5 లక్షలు ఖర్చు పెట్టే సొసైటీ ఉంది. వాళ్ళకి చెప్తున్నాం మనం. ఫంక్షన్ హాల్ వాడు క్లియర్గా చెప్తాడు, ఎస్ నా ఫంక్షన్ హాల్ రెంట్ 5 లక్షలు, డెకరేషన్ ఛార్జ్ ఇది అది అన్నీ మాట్లాడు. మీరు కూడా అది క్లియర్గా చెప్పేయండి. ఈ హాస్పిటల్ నా హాస్పిటల్ ఇది, ఈ ఖర్చులు ఇవి, బస్. వాడు ఇష్టమైతేనే కదా మన దగ్గరకు వచ్చారు. అవునవును. అప్పుడు ఎందుకు గొడవలు అయితే ఇంకా కరెక్ట్. ఎందుకంటే మేము ముందే ఎక్స్ప్లెయిన్ చేసాము, మా ఛార్జెస్ ఇంత, మీరు అన్నీ తెలిసే వచ్చారు కదా అని అనొచ్చు, చెప్పొచ్చు. ఏదైతే మిస్కమ్యూనికేషన్ అయ్యి ఫైనాన్షియల్ గ్యాప్ పెరిగినప్పుడే గొడవలు. తర్వాత ఒక 1-2% కావాల్సుకొని చేసేవాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకో. అది ఇక 1-2% నేనేం లెక్క కూడా తీసుకోను. ఎందుకంటే వీళ్ళకు కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మన ఐఎంఏలో కానీ లేకపోతే ఇంకా కొన్ని సొసైటీలలో మాట్లాడినప్పుడు ఒక వ్యవస్థ కొరకి ప్లాట్ఫామ్ లేదు. మీ మెడికల్ వ్యవస్థకి ప్లాట్ఫామ్ లేదు. ఇవాళ మేము ఒకప్పుడు మినిస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా, హెల్త్ మినిస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు డిఎంహెచ్ఓ కంప్లైంట్ ఇవ్వాలన్నా ఐఎంఏ సేమ్ టైంలో వైద్య విధాన హాస్పిటల్ కూడా ఉంటుంది, ఆ సూపరింటెండెంట్ కంప్లైంట్ ఇవ్వాలా అనేది తెలియనటువంటి జనాలు చాలామంది ఉన్నారు. చాలామంది డాక్టర్స్ కూడా ఇంకా తెలియదు. డాక్టర్స్ కూడా ఏవి మనకి ఎవరు ఏ వర్క్స్ చేస్తారు, ఏ హెల్ప్ చేస్తారు అనేది తెలియదు. అవును. తర్వాత ఈ 2 విషయాలు ఏమవుతాయంటే, ఈ కమ్యూనికేషన్ అనేది అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత మీడియాది. అవును. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఇన్ జనరల్గా మీడియా అంటేనే బ్లాక్ మెయిలర్ అనేది ఒక అర్థం ఉంది. కానీ అన్ని మీడియాలు బ్లాక్ మెయిలర్ కాదు, అందరు జర్నలిస్టు బ్లాక్ మెయిలర్స్ కాదు. సొసైటీ కొరకు కష్టపడేటోళ్ళు మీ దాంట్లో అయితే ఎట్లయితే 70% ఉన్నారు, మా దాంట్లో కూడా ఒక 90% ఉన్నారు. సొసైటీ కొరకే కష్టపడతారు. నిజంగా నేను ఒక న్యూస్ని తీయాలి బయటికి, దాని యొక్క వివరాలు కావాలి, దాని యొక్క ఎవిడెన్స్ కావాలి. అది లేకుండా నేను న్యూస్ని టెలికాస్ట్ చేయలేను, న్యూస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయలేను. సో నేను ఎంత కష్టపడతా అనేది ఒక జర్నలిస్ట్గా నాకు తెలుసు. నాలాంటి జర్నలిస్టులు కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఆ 10% 15% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాబట్టి సొసైటీ మా జర్నలిజం సొసైటీ మీద కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మీడియా అనగానే ఒక జర్నలిజం కానీ మీడియా ఎనీ న్యూస్ ఛానల్ అనగానే టీఆర్పీ రేటింగ్స్ అంటారు, టీఆర్పీ కోసము న్యూస్ని హైప్ చేయడము లాంటిది. సో అది కామన్ న్యూస్లో అది ఓకే. మన హెల్త్ రిలేటెడ్లో మెడికల్లో కూడా ఇలాంటివి ఏమన్నా చేస్తారా? అంటే ఫేక్ న్యూస్ వేయడం కానీ ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటివి కూడా ఏమన్నా ఉంటాయా? అట్లా మోస్ట్ ఆఫ్ ది ఫేక్ న్యూస్ అనేది 98% తక్కువ ఉంటాయి. ఓకే. ఒక 2% పర్సనల్ గడ్జెస్ ఉంటాయి, నేను చెప్పలేను. కానీ ఆ 2% నేనేం కౌంట్ చేయ. ఓకే. తర్వాత హెల్త్ న్యూస్తోనే టీఆర్పీ సేమ్ పెరిగాయండి. అవునా? ఫస్ట్ మీడియాలో
మా వాళ్ళకు టీఆర్పీ పెరగాల్సింది ఏంటంటే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, పొలిటికల్ పంచాయలు, లేదంటే ఆ సినిమా వల్ల పంచాయలు, అట్లాంటి ఏమన్నా మా బల్క్ యాక్సిడెంట్స్ అట్లాంటి వీటిని టీఆర్పీ పెరుగుతుంది. వాళ్ళు మంచి కమ్యూనికేషన్ ఇస్తారు, కానీ హెల్త్ మీద నాకు తెలిసి ఏ మీడియా ఛానల్ కూడా ఇబ్బంది పెట్టిన రోజులు 25 ఏళ్ళలో నేను చూడలేదు. ఒకవేళ 1-2% ఎక్కడన్నా ఉంటే చిన్న చిట్కా చిన్న వాళ్ళు వీళ్ళు ఏమైనా చేసి ఉంటే ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీడియా మాత్రం హెల్త్ సైడ్ చాలా గౌరవంగా ఉంటుంది. అంటే నేను ఇన్నర్ సైడ్ చెప్తున్నా, నేను అటు ఉన్నాను కాబట్టి ఎగ్జాక్ట్లీ చెప్తున్నా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాని నేనేం కన్సిడర్ చేయలేను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడు ఏం పెడుతుండో వాడికే తెలియదు, దాన్ని నేనేం చేయలేను. మీరు అంటే ఇప్పుడు చాలామంది డాక్టర్స్ సోషల్ మీడియాలో వచ్చి చెప్పడం, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అట్లా అన్క్వాలిఫైడ్ వాళ్ళు, అసలు డాక్టర్ ప్రొఫెషన్ చదవని వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఓకే, దీనివల్ల ఒక కామన్ పర్సన్ ఎంత కన్ఫ్యూజన్లో పడుతున్నారా, లేదా వాళ్ళు కూడా ఎలాంటి వాటిని నమ్ముతున్నారు? మీరు అడిగింది మంచి క్వశ్చన్. ఇది కన్ఫ్యూజన్లు ఏం పడట్లేదు, ప్రాణాలే పోతున్నాయి. అచ్చా, కన్ఫ్యూజన్ కూడా ఇంకా ప్రాణాలే పోతున్నాయి. ఎగ్జాంపుల్ ఎలాంటి న్యూస్ వల్ల? వాడు అంటాడు క్యాన్సర్కి నేను మందు ఇస్తా అంటాడు. ఓకే, హౌ ఈజ్ పాసిబుల్? అవును, ఇలా పెట్ స్కాన్ అటువంటిది డిటెక్ట్ చేయలేని క్యాన్సర్స్ ఉన్నాయి. ఉంటాయి. అవును, న్యూక్లియర్ స్టడీ చేసిన డాక్టర్స్ ఉన్నారు. న్యూక్లియర్ మెడిసిన్ అదొకటి ఇట్లాంటి వాళ్ళు దాని కొరకు రాత్రి పగలు రీసెర్చ్ చేసి కష్టపడ్డోళ్ళను ఇదంతా వ్యర్థమా? అదొకటి. వాడు ఏమవుతుందంటే తినే వరకు తింటుండా పిచ్చి ముచ్చలు చెప్పి. ఎప్పుడైతే తిరగబడుతుందో రోగము, మీరు వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ కూడా చేతులు ఎత్తాల్సిన పరిస్థితే కదా. స్టేజ్ 4 అవుతుంది, వాడికి సెకండరీస్ ఫామ్ అయిపోతాయి. వాడిని ఏం చేసినా 1 month, 15 days, 6 months మ్యాక్సిమం. అప్పుడు బ్లేమ్ అయ్యేది ఎవరు? మళ్ళీ డాక్టర్. సో ఇప్పుడు నేను మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, మీ యంగ్ స్టైల్ టీం నాకు కావాలి ఇప్పుడు. ఓకే, ఇట్లాంటి ఫేక్ న్యూస్ పెట్టిన వల్ల ఆడదామైక. ఎందుకంటే ఆల్వేస్ ఒరిజినల్గా వాడు పని చేయమంటున్నాను. నేనేమంటున్నా, ఆయుర్వేదంలో పనిచేస్తావా, హోమియోపతిలో పనిచేస్తావా, టెక్నికల్ ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే నువ్వు పని చేయి. కానీ పిచ్చి ఎవిడెన్స్లు పెట్టేసి నేను పిచ్చి రసాలు పోతా, పిచ్చి అవి పెడతా, మందులు పెడతా అంటే మాత్రం వాని. అంటే మీరు అన్నట్టు చూస్తున్నాం, నేను టర్మరిక్ పసుపుతోని క్యూర్ చేస్తున్నాము, ఆయిల్తోని ఇది తగ్గిపోయింది, అదే మీరు కట్లు కట్టి మోకాలు నొప్పిపోయినాయి అవి. అంటే అదే చాలామంది కన్ఫ్యూజన్లో కామన్ పర్సన్ ఎవరిని నమ్మాలి ఏంటి, మళ్ళీ అది పైసలన్నీ వేస్ట్ చేసుకోవడము. పైసలు పక్కకు పోనీయండి, లైఫ్ పోతుంది. లైఫ్ ఇంకా అది లైఫ్ పోతుంది. నేను మొన్న ఒకరిని పల్మనరీ పేషెంట్ చూసిన. ఆడికి పల్మనరీ ప్రాబ్లం ఎలా ఉందంటే ఈవెన్ బ్రెత్ తీసుకోవడం కష్టంగా ఉంది ప్రాబ్లం. వాడు నేను ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు. ఏమైనా పిచ్చా మీకు? ఫస్ట్ ఒక పల్మనాలజిస్ట్ కన్సల్ట్ కండి ఫస్ట్. సార్ ఆయన ఏం చెప్తాడు వినండి ఫస్ట్. ఒకవేళ నిజంగా ఆ వైద్యం కాస్ట్లీ అయితే నేను గవర్నమెంట్లో చెప్తా అని చెప్పా. గాంధీకో, ఉస్మానియాకో, నిమ్స్కో చెప్తా నేను అని చెప్తే, అప్పుడు ఆయన వెళ్ళేసరికి ఆడికి పోతే బయలాటరల్ లంగు ఫెయిల్యూర్లో ఉన్నాడు. ఆ పల్మనాలజిస్ట్ నాతో మాట్లాడి, సార్ ఈ పేషెంట్ సర్వైవ్డ్ కష్టంగా ఉంది, ఎందుకంటే ఈజ్ వెరీ మచ్ డిలే ఆఫ్ టైం అని చెప్పాను ఆయన. ఆ డిలే ఎక్కడైంది? వాడి దగ్గరే. ఆ ట్రీట్ చేసినాడు ఒక క్వాలిఫైడ్. వాడు ఏమి ఇస్తాడు? మిషాన్ ఎత్తేస్తాడు, ఎక్కువ మాట్లాడితే తట్టబుట్ట దొరుకుని వెళ్ళిపోతాడు. వానికి ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఒక క్వాలిఫైడ్ కాదు. ఈయన నమ్మకమే వాని పెట్టుబడి అయింది. అంటే మీరు అక్కడ ట్రీట్మెంట్ చేసిండు అని అంటే మేము పెరిఫరీ ఊర్లలో విజయవాడ అవైలబుల్ కూడా అవుతుంది, సిటీలో కూడా, ఇంకా హైదరాబాద్లో కూడా అవుతుంది. సిటీలే కాకుండా ఎప్పుడైతే పేషెంట్లు వాళ్ళ ఆశ అడిగి పోతే 500, 1000 అవుతుంది, ఈడికి పోతే 50 రూపాయలు అవుతుంది, ఇటు ఫీజు లేదు రమ్మంటాడు ఫస్ట్. అక్కడ ఇల్లు పడిపోతున్నారు. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ రాయాల్సినవన్నీ చేయాల్సినవన్నీ లాగేస్తాడు, కానీ ట్రీట్మెంట్ జరగదు అందులో. ఓకే, ఇప్పుడు కొంతమందికి మొన్న ఒకటి చెప్పిండు, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాడికి విత్ ఇన్ 16 సెకండ్లలో నడిపిస్తాను. అవి ఈజ్ పాసిబుల్. ఏదో 16 seconds బట్ ఛాలెంజ్ చేసిండు. నేను పోతే మూసుకొని పోయిండు, లేడు మాయమైండు. దారా మరి 16 secondsలలో. అంటే మీరు దాన్ని బట్టి అంటే లైక్ ప్రజలు కూడా, జనాలు కూడా
ఇన్నోసెంట్ అంటే ఇన్నోసెంట్ అంటే ఎలా Innocent అంటే కాదు, ఆశాజీవులు. ఆశ ఇన్నోసెన్స్ ఆశ అంటే ఎలా అని చెప్దాం అంటే ప్రయత్నాలని బతికించుకుందామని ఎక్కడన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎక్కడన్నా చిన్న ఆశ ఇది తక్కువలో అయిపోతుందని బతికించుకోవాలనే దాంట్లో అది అది ఉంది కదా ఆశ. ఆశ అంతే. అదే ఆశ రేపు పొద్దున పొలిటీషియన్ వస్తాడు ఓటేయమని, అయ్యా నువ్వు నాకేం ఇయ్యకు 100 రూపాయలు 500 ఇయ్యకు, నాకు ప్రాణానికి ఆరోగ్యానికి మంచి మాట అయ్యే పని లేదు, మంచి సేవ చేసే డాక్టర్లు ఏమని అడగట్లేగా. కరెక్టే కరెక్ట్. ఇవాళ సార్ నాకు 50 ఏళ్ళు దాటి ఉంది. 50 ఏళ్ళ చరిత్రలో మీకు చెప్తా నేను. గాంధీ హాస్పిటల్ 50 ఏళ్ళ క్రితమే చూసినాం మనం, ఉస్మానియా 50 ఏళ్ళ క్రితమే చూసినాం, నీలోఫర్ 50 ఏళ్ళ క్రితమే చూసినాం, ఇప్పుడున్న ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ 50 ఏళ్ళ క్రితం చూసినాం, ఫీవర్ హాస్పిటల్ 50 ఏళ్ళ కింద చూసినాం. అప్పుడు 50 ఏళ్ళ కింద ఉన్న పాపులేషన్ ఎంత, ఇప్పుడున్న పాపులేషన్ ఎంత, ఇన్ని హాస్పిటల్స్ కూడా అయిపోయినాయి. అవునవును. ఇవి హాస్పిటల్స్ ఇవి ఇక పరిగెత్తు అంటే ఇవాళ మనకి ఎంటైర్ హైదరాబాద్లో ఉన్న బెడ్స్ ఎంత, పాపులేషన్ ఎంత. అప్పుడు కదా మనం మార్చాల్సింది. ఇలా మీరు ఇప్పుడు కేరళలో కదా మీరు ఆడ సూపర్ స్పెషాలిటీ చేసింది, అవును. అక్కడ ఉన్న సౌలతులు ఏంది, అది ఇండియాలోనే కదా పార్ట్ ఆఫ్ లైఫ్. మెడికల్ బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఈడెందుకు లేదు. ఇలా మన పొలిటీషియన్స్ అందరూ విమానం ఎక్కి అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, లండన్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా పోయిన వాళ్ళు. అక్కడ ఎట్లుంది వీళ్ళకి తెలియదా? అయితే ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఆడు బాగుపడితే వీళ్ళకి మాటినాడు, ఏడనైతే స్లమ్స్లో ఉన్నోడు మధ్యతరగతి ఉన్నోడు అక్కడే ఉండాలి, ఆడు ఎదగకూడదు. వాడు ఎదిగిండు అనుకోండి వీళ్ళ మాట అయినాడు, వీళ్ళ మీటింగ్కి రాడు. ఆడికి ఏమంటారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే అందరూ పరిగెత్తుతూ ఉంటారు. లేదు మీకు అందరికి హెల్త్ ఇవి చేస్తాం అవి చేస్తామంటే పరిగెత్తుతూ ఉంటారు. ఏది చేయరాడ, ఓన్లీ హైప్ క్రియేట్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే జనాలు ఎవడికి చెప్పుకోలేక, జనాల గురించి నేను మొత్తం క్షుణ్ణంగా ఒక వర్డ్లో చెప్తాను మీకు. పోయే వరకు పోతాడు, కష్టపడే వరకు కష్టపడతాడు, డబ్బులు ఒడిచిపోతాయి. నిజంగా డాక్టర్ చంపేసినా లేకపోతే వాడు చచ్చిపోయినా మా కర్మ ఇంతే సార్, ఈ కర్మ ఇంతే అని వీడు కూలుకున్నప్పుడు వాడు అత్తడు మధ్యలోకి, నేను ఉన్నా అని. వాడు చేసే డిస్టర్బెన్సే ఇంత దూరం వస్తుంది. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని 100 ఉన్నాయి, 100 హాస్పిటల్లో కూడా దోసుకోవట్లా. ఇవాళ మీకు 100లో ఒక 10 హాస్పిటల్ దోసేటివి ఉండొచ్చు, నేను కాదనా, కానీ 90% దోస్తే రేపు నిలబడే రోడ్డు మీద. కరెక్ట్. ఇది ఎవడు మాట్లాడే? ఇవాళ మీకు రోడ్డు మీద పండ్లు దుకాణాలు ఉంటాయి, వాడు రైతులను దోస్తూ ఉన్నారు. రైతు దగ్గర కొనేది 10 రూపాయలు, మనకు అమ్మేది 100 రూపాయలు. అది దోసుకో అంటే. లేదు దాని మీద ఒక్క కామెంట్ కానీ ఒక మీడియా పర్సన్ కానీ మాట్లాడాడు. ఇలా రోడ్డు పొంటి ఫుడ్ ట్రాలీలు ఎన్ని ఉంటాయి, వాటి మీద ఏం సేఫ్టీ ఉంది, అవి తింటే ఎన్ని రోగాలు వస్తాయని ఎవడన్నా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడు అంటే ఇక హెల్త్ అనేది అంత ఒక సెన్సిటివ్ అనేది కాబట్టి అందరికి దాని మీదనే సెన్సిటివ్గానే చూడాలి. కానీ సెన్సిటివ్ని తీసుకొని హార్డ్ చేస్తారు కదా, రప్చర్ చేస్తారు, సెన్సిటివ్ని రప్చర్ చేస్తారు. తెలుగులో సామెత ఉందట, నువ్వు గట్టి వీరును అయితే పెండను ఒక్క తన్ను దంతే 50 ముక్కలు అయిద్దంట. పెండ అనేది మెత్తగా ఉంటుంది. ఇట్లా సెన్సిటివ్ హెల్త్ విన వాడు 50 ముక్కలు చేసేది ఏంది? దానివల్ల డిస్ట్రాయిడ్ టు హెల్త్ సొసైటీ. ఇందాక రీసెంట్గా ఒక ఎంపీ ఒక స్టేట్మెంట్ చూశాను పార్లమెంట్లో. అంటే రూరల్లో డాక్టర్స్ వాళ్ళు ఆర్ఎంపీస్ కానీ అదే అదర్ రిజిస్టర్ వాళ్ళు లేకపోతుంటే రూరల్ ఏరియాస్ ప్రజల ప్రాణాలు చాలా పోయేటి, వాళ్ళు వచ్చి సేవ చేస్తుండ్రు, లేదంటే సిటీలో ఉన్న డాక్టర్స్ చేతిలో పడి దోచుకొని అయిపోయేవారు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని బట్టి మీరేమంటారు? ఈ స్టేట్మెంట్ ఎంతవరకు అంటే రూరల్ ట్రీట్మెంట్లో వాళ్ళు చేసేది ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రూరల్లా ఇప్పుడు ఈ సంఘర్షణ జరుగుతూ ఉంది మన స్టేట్ గవర్నమెంట్లో మాత్రం. ఈ రూరల్ ప్రాక్టీషనర్ అంటే మేమే, అసలు ఆర్ఎంపీలు అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ అని మన టీజీఎంసీ అంటది. మేము రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఇప్పుడు గ్రామీణ వైద్యుల సంఘం కూడా చెప్తాం మనకి. ఇక్కడ జరిగే సంఘటన ఎక్కడ ఉందనంటే నిజంగా క్వాలిఫైడ్ ఆడిపోతే వీళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, క్వాలిఫైడ్ ఆడిపోయే పరిస్థితి లేదు, ఎన్విరాన్మెంట్ లేదు ఆడ. సో ఇప్పుడు ఉన్నదానిలే ఇవాళ పూజలు అంటే లేదంటే ఏదో ఒక నమ్మకం, దేవుడిని మొక్కితే నాకు మంచి అవుతుంది. నేను మీకు చెప్పాల్సింది 2001-2లో డాక్టర్ బాబాయ్ అని ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఆయన దగ్గర ఒక పిల్లోని చూపించినాం మేము. నేను 2001-2 ముచ్చట చెప్తున్నా. ఓకే. ఆయన ఏమన్నాడంటే, రాజేంద్ర రెడ్డి
మీరు వరంగల్ నుంచి వచ్చిన బస్ ఛార్జీలు వేస్ట్, వీడికి ఉన్నటువంటి జబ్బుకు వీడిని ఎవడు సర్వైవ్ చేయలేడు, డబ్బు వృధానే చేయకూడదని చెప్పిండు ఆయన. అందులో మేము సరే అని బ్యాక్ వెళ్ళినాము, ఏదో మెడికేషన్ ఇచ్చినాడు. అది కూడా నేనేదో తగ్గుద్దని ఇవ్వట్లేదు, ఉపశమనం కొరకు కొద్దిగా ఇస్తున్నా నేను. అది కూడా పెద్ద కాస్ట్లీ కాదు, 200-300 వర్త్. సో అది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ ఖర్చు పెట్టేయడానికి, ఎందుకంటే బాగా డిలే అయింది వీడికి. సో వీడిని ఈవెన్ దేవుడు కూడా బతికేయలేడని చెప్పేసి నేను ఓపెన్గా. ఈవెన్ కన్సల్టేషన్ వాపస్ ఇచ్చిండు. ఆ రోజులలో 500 ఆయన కన్సల్టేషన్ 2001-2. సో కన్సల్టేషన్ కూడా వద్దు రెడ్డి, వాళ్ళని చూస్తే పరిశాన్ అది నాకు అని ఇచ్చేసి ఆ పేషెంట్ నాతో నచ్చి బస్ దిగినాక నాకు ఒక నమ్మకం ఉందని ఒక పూజారి లేకపోతే ఒక ఇక అవన్నీ చెప్పా, ఆ పూజారి కూడా కాదు కానీ ఒక దగ్గర వేయరు వాళ్ళు, నేను బతికిస్తా అంటాడు. 25,000 రూపాయలు తీసుకొని 20 రోజులు ఆడు చచ్చిపోయాడు. ఏం చెప్పాలి అంటే ఇట్లాంటి సొసైటీ దీన్ని ఎవడు బాగుపరుస్తాడు? అంటే వీళ్ళు కూడా అక్కడ డాక్టర్ అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత కూడా ఇతన్ని నమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆశ ఒక్కటే మనిషిని నాశనం చేస్తాను. హెల్త్ విషయాలు ఇప్పుడు హెర్బల్ లైఫ్ అని కూడా వస్తాడు, ఏదో షేక్ తాగితే బక్కపడతాం. మరి నేను బక్కపడలేనా? కాదా? ఇవాళ నేను నా బాడీని షుగర్ తగ్గిపోతుంది అని చెప్పి, మీకు మెమొరీ పెరుగుతుందని కొన్ని, ఇవన్నీ పిచ్చి, కంటి చూపు బాగా అవుతుందని కొన్ని. ఆడు మొన్న వాడు వచ్చిండు ఏదో మ్యాగ్నెటిక్ది పెట్టుకుంటే మన రేడియేషన్ తగ్గిపోద్ది అని. అసలు ఉన్నదే రేడియేషన్లా, ఇంకా తగ్గేది ఎక్కడ? అంటే ఈ నమ్మకాలన్నీ కూడా వమ్ము చేయడానికి కారణాలు చెప్తాను నేను. ఒక డిక్టేటర్ అనేది హెల్త్లో లేడు, హెల్త్ కమిషన్ కావాలని నేను చాలా ఏళ్ళ నుంచి పోరాడుతాను. ఇప్పుడు ఉన్నాయి కదండి మనకు, ఏమున్నాయి? ఐఎంఏ, టీజీఎంసీ మీద డిఎంహెచ్, వీళ్ళు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళ ఒక బాడీ అనేది. వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు డిఎంహెచ్ఓలో ఎగ్జాంపుల్ చూద్దాం. డిఎంహెచ్ఓలకు తెలియకుండానే ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేస్తారా? తెలుసు. రైట్. హాస్పిటల్లకు ఏం లేకుండా పర్మిషన్లు ఇచ్చేది మనోళ్ళే, అది వాళ్ళకు తెలుసు. సో వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు సొసైటీని ఏమనరు, ఏం చెయ్యరు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాలి అంతే. ఇక ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు టీజీఎంసీ మొన్న కొత్తగా ఫామ్ అయింది. కొత్తగా ఫామ్ అయినప్పుడు కొంతమంది పెద్దలతో నేను ఆ టీంతో చర్చించా, పెద్దలు సీనియర్లతో చర్చించినప్పుడు ఒక్కటే డే మొత్తం క్లీన్ కావాలంటే కాదు వ్యవస్థ. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. ఈ రోజు నెక్స్ట్ డే దానికి వీళ్ళు చేయాల్సిన పని ఏంది అని అంటే, రైట్, ఫస్ట్ మీ దగ్గర రిజిస్టర్డ్ అయిన డాక్టర్లకి సెక్యూర్ చేయండి ఫస్ట్. రైట్, సెక్యూర్ చేసి మీ దగ్గర ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారో ఆ ఏబీసీలు తీసేయమనండి ఫస్ట్. ఏం ఏబీసీలు? మన ఇష్టం వచ్చిన ఏబీసీలు పెడతాడు. అంటే ఏబీసీ ఎంబీబీఎస్ తర్వాత ఏబీసీలు ఇక 100 ఉంటాయి. ఇక అవి ఏముంటాయి? ఇప్పుడు ఏడు చదువుకున్నాడు, ఏం చేస్తాడు? మనకే లేవు ఎథిక్స్. ఇక పోయి గ్రామీణ వైద్యుని ఏమంటాం మనం? ఓకే ఓకే. ఇలా నిన్న ఒకటి పెట్టి నాకు ఒక చిన్న వీడియో పెట్టిండు. ఆడు చదివిన ఎంబీబీఎస్కి షుగర్ ఎట్లయితే కంట్రోల్ అవుతుంది, తింటే కంట్రోల్ అవుతుంది, అది కంట్రోల్ అవుతుంది, ఇది కంట్రోల్ అవుతుంది అని చెప్తే అసలు రైసే తినొద్దని అంటాడు. మరి నా 4 ఫాదర్స్ రైసే తిన్నారు, నేను కూడా షుగర్ పేషెంట్నే, నేను రైసే తింటాను ఒక పూట. వీళ్ళు డాక్టర్ చెప్పినంత మాత్రాన లేకపోతే వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదాడు. పేషెంట్ అనేటోడు, మనిషి అనేటోడు వాని ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకొని వాని జీవితంలో వాడు మంచిగా బతకాలని అనుకున్నప్పుడు పద్ధతిగా ఉంటేనే బతకగలుగుతాడు. ఇవాళ మీరు చికెన్ అనేది కామన్ అయిపోయింది, అది మెడికేటెడ్. ఇలా వెజిటేబుల్స్ అన్నారు మెడికేటెడ్, ఇలా మిల్క్ అన్నారు మెడికేటెడ్, ఎగ్ తినమని మీరే చెప్తారు, అందులో ఎగ్గే ఉండదు, అది మెడికేటెడే. అంటే వీటిని కదా మనం కంట్రోల్ చేయాలి. ఇలా ఐపీఎం అనేది ఉన్నది, అది ఎవడికి తెలియదండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఉంది అని ఏ ప్రజలకు తెలియదు. దాన్ని ఇవాళ మనం నారాయణగూడలో ఆఫీస్ ఎక్కడంటే ఎవడు చెప్పాడు, కుక్కల దవాఖాన ఎక్కడంటే చెప్తాడు. మీకు నారాయణగూడ చౌరస్తాలు నిలబడి కుక్కల దవాఖాన అంటే చెప్తాడు, కానీ ఐపీఎం అంటే ఒకటి చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఈ రేబీస్కి వ్యాక్సిన్ ఇస్తారు. సో దాన్ని యాక్చువల్ అది వెటర్నరీ డాక్టర్ హాస్పిటల్ అనుకుంటారు కుక్కల దవాఖాన అంటే, కాదు, అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్. అది ఐపీఎందే. వీళ్ళకు ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, బ్లడ్ బ్యాంక్ ఉంది, వాళ్ళకి నర్సింగ్ కాలేజ్, ఎంఎల్టీ కాలేజ్ అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయరు. ఇలా వాళ్ళ కిందనే ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేయాల్సింది. మీకు ఎక్కడన్నా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడన్నా కనబడాడు, ఏం మాట్లాడతాం? నేను 75 ఏళ్ళ స్టోరీ చెప్తా, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వదిలిపెడదాం ఇండిపెండెన్స్ వచ్చిన కంచి. 75 ఏళ్ళ స్టోరీలా
3 ఏళ్ళు అంటే మనం సర్దుకోవడానికి టైం తీసేసిన ఈ మిగతా 75 ఏళ్ళల్లో ప్రతిదీ 100% నుంచి ఇవాళ 10%కి వచ్చినాం నాణ్యతల. 75 ఏళ్ళ క్రితం 100% నాణ్యత ఉండే, ఇవాళ మనం 75 ఏళ్ళకి వచ్చినప్పుడు నాణ్యత 10%కి వచ్చినాం. మన పాలకులు అంత మంచిగా చేసారు. ఇవాళ నేను 75 ఏళ్ళ క్రితం హాస్పిటల్ అంటే నాణ్యత ఉండేది. అది రాను తగ్గి దాన్ని కమర్షియలైజ్ చేసి వదిలేసిన. అంటే ఎందుకు ఈ కారణం ఏమంటారు? ఇంత ఆశ, డబ్బు ఆశ. ఇప్పుడు మన పిల్లోని మొన్ననే చూసిన నేను, జనరల్ మెడిసిన్ అయిపోయింది, ఆడు బెంచ్ కార్లో తిరుగుతూ ఉన్నాడు. ఓకే, తిరుగు అద్దంటలేను. ఆడు పోగానే రాసేసిండు, నిన్న 6,000 టెస్టులు రాసేసిండు పేషెంట్కి. ఆడేం చేయి పట్టుకోలేదు, చూడలేదు, ఇవి పట్టుకొని రాపో అంటాను. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి సొసైటీకి ఇబ్బంది పడుతుంది. ఒకప్పుడు డాక్టర్ అంటే మంచిగా చూసి మంచిగా మాట్లాడి భరోసా ఇచ్చేటోడు. ఈ భరోసా వాళ్ళు 75% ఉన్నారు, 30% వాళ్ళు ఉండేసరికి ఏమైందనంటే ఈ 30 వల్ల ఈ 70 కూడా అనుకుంటున్నారు. వ్యవస్థ ఖరాబ్. ఇంకోటి ఒకటి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇప్పుడు కోవిడ్ ఉంది వచ్చిన ఆ టైంలో మీడియాలో న్యూస్లో చాలా వచ్చినాయి మనకు, డే బై డే ఇంతమంది కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారు, ఇంతమంది చనిపోతున్నారు. అసలు ఆ కోవిడ్ టైంలో ఏం జరిగింది వాస్తవాలు? అంటే ప్రజెంట్ చూపెట్టింది అంతా కరెక్టేనా ఇన్ఫర్మేషన్, లేకపోతే కొద్దిగా ఏమన్నా మ్యానిపులేషన్ జరిగిందా? మ్యానిపులేషన్ జరగలేదు ఒక యాంగిల్ అయితే, గవర్నమెంటే చేయమంది కదా అట్లా. ఎట్లా ఇంతమంది అయ్యారు అంతమంది అయిందని వాడు డిహెచ్ఏ మీటింగ్ పెట్టి చెప్పేటోడు కదా. అంటే ఆ పాజిటివ్ కేసెస్ అనేది అంటే ఆ నంబర్ కరెక్టేనా? నంబర్ అనేది ఎప్పుడు ఇండియాలో ఏ నంబరు కరెక్ట్ కదా, గుర్తుపెట్టుకోండి. మీరు ఇండియాలో నంబర్ వైజ్ చూస్తే ఏది అక్యురేట్ ఉండదు. ఓకే, ఆ అక్యురేట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, మనం ఒక 100 గెజ్ చేస్తే అందులో ఒక 40 ఉంటాయి. ఓకే, అంత కరెక్ట్ అక్యురేట్ ఉంటుంది. ఆ రోజు ఇవాళ నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ను తెరుచుకోమని చెప్పినావు, చిన్న హాస్పిటల్ ఎందుకు బంద్ చేయమన్నావు? ఓకే, ఏమి టెన్షన్? మళ్ళీ నువ్వు జూన్ తర్వాత చిన్న హాస్పిటల్ కూడా చేసుకోమని చెప్పినావు. ఎందుకు అంత చేయాల్సి వచ్చింది గవర్నమెంట్? ఓకే, మెడికల్ సర్వీస్ ఎక్కడైనా మెడికల్ సర్వీసే కదా. అట్లా చేయడం వల్ల ఇంకా ప్యానిక్ అయ్యారుగా జనాలు. తర్వాత జనాలు నిజంగా కోవిడ్ కంటే చచ్చిపోయిన వాళ్ళు ట్యూబర్క్లోసిస్తో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ కదా, నీకు యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ కదా. నీకు అటు ఒక బూసి చూయించేసి కార్పొరేట్ శక్తులు చెప్పినట్టు ఇవాళ ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం విన్నది కదా. వ్యాక్సిన్స్ తీసుకోండి ఏంది అది? ఇప్పుడు నేను ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోలే, నా ఇంట్లో పిల్లలు తీసుకున్నారు, వాళ్ళకి ఆర్థరైటిస్ డెవలప్ అయింది, షుగర్ అటాక్ అయింది. నీకు 3-4 నెలల్లో 8 నెలల్లో ఎట్లా రీసెర్చ్ చేసినావు వ్యాక్సిన్ బయటికి తెచ్చినావు? అవి పాసిబుల్. 10 years పడుతుంటుంది కదా ఒక వ్యాక్సిన్, 10 years. ఇలా కొంతమంది కార్డియాలజిస్టులు అది తీసుకునే కార్డియాక్ డెత్ వచ్చినాయి కొందరు. అవును, ఏంది రూమర్స్? అదే అంటున్నా, వాస్తవాలు నిజాలు. నేను ఆ రోజు కూడా ఉన్నా కదా ఇదే ఫీల్డ్లో. ఆ రోజు కూడా నేనేం మాస్క్ కట్టుకోలేదు, నేనేం వ్యాక్సిన్ వేసుకోలేదు, తిరిగినా కదా. మరి ఇవాళ దాన్ని పెట్టి టెస్ట్లను పెంచి మీరు అది తినండి ఇది తినండి అన్నీ చెప్తే, ఇలా డ్రై ఫ్రూట్స్ తినబెట్టి అలవాటు చేసిన బిజినెస్ వాళ్ళది. మీకు 2020 కంటే ముందు డ్రై ఫ్రూట్స్ షాపులు లేవు, మీరు వెరిఫై చేయండి. అరే కరెక్ట్, అవునవును, చాలా పెరిగినాయి డ్రై ఫ్రూట్స్, చాలా పెరిగినాయి. ఇప్పుడు వాడికి ఏమైంది అని అంటే లేని అన్ని అలవాటు చేసి ఇలా ఇబ్బంది పెడతాం. అండ్ ఆల్సో ఈ కోవిడ్ తర్వాత జిమ్ను, ఫిట్నెస్లు, ట్రైనర్లు, డైటీషియన్లు ఇడు పోయి ఒకటే ఆర్గానిక్ ఫుడ్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని, అసలు చాలా బిజినెస్లు పెరిగినాయి. అవును, అంటే మీరు ఇది బిజినెస్ని ఎంటర్టైన్ చేసిరా లేకపోతే పబ్లిక్ హెల్త్ ఎంటర్టైన్ చేసిరా? ఏది క్వశ్చన్, ఏది బ్యాలెన్స్? నాకు అదే ఇప్పుడు వీళ్ళు చేసినట్టు పని ఏంది, దాని కొరకు భోజనం ఖర్చులని, వ్యాక్సిన్ ఖర్చులని, ఏంది ఇవన్నీ? అంతే. సో కోవిడ్ అనేది ఆ మహమ్మారి ద్వారా చనిపోయిన తక్కువ, పానిక్ అయి చనిపోయిన వాళ్ళు ఎక్కువ. బెడ్ దొరుకుతలేదని, గ్యాస్ దొరుకుతలేదని హంగామా క్రియేట్ చేసింది వాళ్ళు. ఎందుకు? నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ మన కళ్ళ ముందు, ఎల్పిజి గ్యాస్ లేవని హైప్ క్రియేట్ చేసినాయి ఛానళ్ళు. కథం అందరూ ఒకటేసారి టకటక అని బుకింగ్ కొడితే ఇంకా అది ఆ సర్వర్ డౌన్ కాకపోతే యాక్టివ్ ఎట్లయితుంది? అటు బుక్ చేసుకుంటాడు లొల్లి మళ్ళీ. అంటే ఏదైనా మీడియాలో 2 రకాలు ఉంటాయి. 2 రకాలు. మీడియా హైప్ క్రియేట్ చేయగలుగుతుంది,
సైమల్టేనియస్గా దాన్ని జీరో కూడా జీరో చేయగలరు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కొంత అవసరం లేదని నేను అంటాను. అందులో హెల్త్ విషయంలో అసలు అవసరమే లేదు. ఓకే. ఇప్పుడు చాలా కంపెనీస్ ఆ రోజు కష్టపడ్డ జనాలు ఉన్నారు, వాళ్ళని గుర్తించండి. సర్వీస్ ఇచ్చిన వాళ్ళని మంచిగా మీరు ఏమన్నా ఎంకరేజ్ చేయండి. దోసుకున్నారు కోవిల్ అనేదే తప్ప అది దోసుకున్నారు అన్న విషయం ఎవడు చేసింది? గవర్నమెంట్ చేసింది. గవర్నమెంటే చేసింది. ₹1,00,000 అయింది నాకు ఆ రోజు. అవునా? పర్ డే ₹1,00,000 కార్పొరేట్ హాస్పిటల్. వాడు ఏం వేస్తాడు, ఏం చేస్తాడు, పోగానే ఇంటిబెట్ చేస్తాడు, కూర్చోబెడతాడు, పడుకోబెడతాడు. ఇంకా ఆడు ఇంటిబెట్ చేస్తే కదా, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే కదా మాట్లాడేది. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు యంగ్ డాక్టర్స్ అందరూ చాలామంది ఈ వీడియోస్ చేయడం, రీల్స్ చేయడము, హెల్త్ అవేర్నెస్, సో గుడ్ కంటెంటే కూడా ఇస్తున్నారు. సో కొంతమందికి ఇలా పడిపోతుంది సోషల్ మీడియా డాక్టర్స్ అని. అంటే అసలు ఇతను పేషెంట్లను చూసే అంత టైం ఉందా, ఎప్పుడు మీడియాలోనే ఉంటాడు, ఇన్స్టాలోనే ఉంటాడు, రీల్ చేస్తూ ఉన్నాను అంటారు. అంటే ఇలా మీరు ఒక్కసారి మీద సీనియర్గా అంటే ఇప్పుడున్న దానికి డాక్టర్స్ ఈ సోషల్ మీడియాలో ఉండాలంటారా? ఉంటే ఆ లిమిట్స్ ఏంటి? దానికి కూడా ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఓకే, మీరు అడిగింది మంచి క్వశ్చన్. సోషల్ మీడియాలో మీరు అన్నీ చూడండి, యంగ్ స్టైల్స్ ఎర్లీగా వచ్చిన వెరీ రీసెంట్గా వచ్చిన వాళ్ళే ఉన్నారు. సీనియర్స్ లేరు అందులో. 2 సీనియర్స్ లేరు, ఒకటి. రెండోది ఉన్న సీనియర్లు కూడా కొద్దిగా పద్ధతిగా డిసిప్లిన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. కొంతమంది ఎట్లున్నారంటే ఇక దాంతోనే మా ప్రపంచం, దాంతోనే మా రీల్స్తోనే మేము పోతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, సోషల్ మీడియా అనేది వెరీ బ్యాడ్. నేను ఇప్పుడు మన సొసైటీ డాక్టర్స్ చెప్తున్నా, ఒకసారి లా పడుతుంది సోషల్ మీడియా కూడా టక్కున కింద కొడితే అడుక్కోవడానికి కూడా పరిస్థితి రానడం పరిస్థితి జరుగుతుంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తా ఎగ్జాంపుల్, వాడిని అడుక్కొని తినటువంటి కుర్చీ తాత కానీ లావట్టింది సోషల్ మీడియాని. వాడు ఇవాళ అడుక్కొని తినకుండా చేసేసారు. కుమారి ఆంటీ అని చెప్పి ఆమె లావట్టిర్రు. ఇప్పుడు ఆమె ఏం చెప్తాందో ఏమవుతుందో తెలియదు. అంటే సోషల్ మీడియా ఇలా లావడుతుంది. అందులో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ రీల్స్ చేసే డాక్టర్స్ కూడా ఒక స్టేజ్లో లేస్తారు, వాళ్ళు ఆ ఆనందంలో చాలా తప్పులు మాట్లాడతారు, దానిలో ఇరుక్కపోతారు. సో అదే అంటున్నా, నేను అంటున్నా సోషల్ మీడియాలో ఉండాలా, రీల్స్లో ఉండాలా, నువ్వు సొసైటీకి మంచి చేసే పద్ధతిలో ఉండు, కానీ వెరీ వెరీ మచ్ లిమిట్స్ దాటి చేయొద్దు. పోతే రేపు పొద్దున కింద పడతావు. నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చి దొరికినావా ఇక అయిపోయినట్టు. అంటే ఇప్పుడు డాక్టర్ని చూస్ చేసుకునే విధానం కూడా నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ బట్టి కూడా, అరే ఈ డాక్టర్కి 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకో డాక్టర్ 50 ఉన్నారు, ఫాలోవర్స్ బట్టి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అని అనుకుంటున్నా. ఇప్పుడు ఫాలోవర్స్ కూడా ఎందుకు, ఇప్పుడు మాకంటే ఇప్పుడు మేము మీడియాలో పనిచేసుకోవాలి కాబట్టి మాకు తెలుసు, దాన్ని హైప్ క్రియేట్ చేయొచ్చు, పైసలు ఇస్తే హైప్ క్రియేట్ చేస్తారు, అదే ఫాలోవర్స్ వెచ్చిస్తారు, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే. నేను అనేది ఇవాళ సార్, నేను ఇప్పుడు హైదరాబాద్ నుండి పాడ్కాస్ట్ చేస్తాను, వైజాగ్ కూడా అయితే మీ దగ్గర రాడు కదా. అవును. పోనీ కరీంనగర్ పేషెంట్ మీ దగ్గరకు వస్తాడా? రాడు కదా. ఈ రీల్స్ చేసి ఎవడో చూస్తాడు, నీకు ఇట్లా అనగా కౌంట్ పడుతూ ఉంటుంది. అది ఆ కౌంట్ పడ్డాడు. ఇప్పుడు నువ్వు ఏదో గల్లీలో పెట్టుకున్నావు హాస్పిటల్, ఆ గల్లీకి ఎట్లా వస్తాడు? ఒకవేళ నిజంగా మీరు ఇంత రీల్స్ మీద పేషెంట్ అచీవ్మెంట్ వస్తుందంటే ఇలా కార్పొరేట్ శక్తులన్నీ అదే వాడేటోళ్ళుగా, మార్కెటింగ్ పెట్టేవాళ్ళు కాదు, సిఎంఈలు చేసేటోళ్ళు కాదు, ఎవరినైనా చేసేటోళ్ళు కాదు, ఈ హోర్డింగ్లు చేసేటోళ్ళు కాదు. అంటే ఇది అర్థం కావడానికి టైం పడుతుంది వాళ్ళకి. తర్వాత ఇప్పుడు ఒకడు ఉన్నాడు, గోశాల నడుపుతాడు శ్రీకాకుళంలో. ఓకే. వాడు అంటాడు 2 కిడ్నీలు ఫెయిల్ అయినా కూడా నేను రికవర్ చేసి ఇస్తా అంటాడు. ఏం మాట్లాడాలి? అంటే నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు అందరు ఇంకా వేస్ట్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్, ఇక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం లేదనమాట. అట్లా మాట్లాడినప్పుడు ఎవరు కట్టడి చేయాలా? అవును, ఒక కమిషన్, మీరు అన్నట్టే ఒక కమిషన్, ఒక అథారిటీ అనేది. వాడిని ఒక్కని తొక్కితే మిగతా వాడు సోషల్ మీడియాలో ఎవరు ఫోర్స్ చేయడు. వాడిని ఎట్లా తొక్కాలంటే రోడ్డు మీద తీసుకొచ్చి సీకేడీ పేషెంట్లను తీసుకెళ్ళి చేయరా నా కొడుక ట్రీట్మెంట్, మళ్ళీ రమ్మనేది ఫ్రీగానే రమ్మంటాడు, పోయినాక డబ్బులు. ఎన్ని డబ్బులు అంటే విచిత్రమైన డబ్బులు. మీకు ఒక 8 years క్రితము ఒక క్యాన్సర్ పేషెంటు, వాడు 4th stage, కెరటిడ్ వెయిన్స్కి ట్యూమర్ వచ్చింది,
మన వాళ్ళు చెప్పేశారు ఈయన ఏం చేసినా బతకలేడు ఈడని. మ్మ్. ఇవన్నీ చెప్పినాక ఇప్పుడు అది ఒక వాటర్ది వచ్చింది కదా ప్లాంట్, జపాన్ది ఒకటి వచ్చింది, అవునా? ఓకే ప్యూరిఫైర్ ఏదో. ఓకే. మ్మ్, మ్మ్. ఆ వాటర్ తాగితే బత్తడని చెప్పి 4 లక్షలు ఆ మిషన్ అది కొనిపించి తాగిచ్చిర్రు. ఆడు 10 రోజుల్లో చచ్చిండు. ఆ నీళ్ళు ఆయనంత మాత్రం బత్తడానికి గ్యారంటీ ఏంది? అంటే ఇట్లాంటి మూఢనమ్మకాలు. అవునవును. ఈ మూఢనమ్మకాలని కట్టడి చేయాల్సిన బాధ్యత ఈసారి యంగ్ డాక్టర్స్కి, మీ టీంకి ఇస్తా ఈ టాస్క్ నేను. వాడు ఏ రకంగా మనల్ని అంటే మనల్ని ఎదుర్కొనియండి. వాడు చేసింది ఫ్యాక్ట్ అయితే చూపిద్దాం, ఫ్యాక్ట్ ఏదంటే మూసేద్దాం. అది రావాలి ఇప్పుడు యంగ్ డాక్టర్స్కి రేపు పొద్దున. ఎందుకంటే నా కొడుకు కూడా ఇప్పుడు డాక్టరే కదా. అదే ఇప్పుడు నేను రేపు పొద్దున వాడు కూడా డాడీ నన్ను వచ్చి బేరు ఇచ్చిందంటే నేను వానికి ఏం సమాధానం చెప్పాలి? మేము ట్రీట్ చేసిన అది ఫెయిల్ అట్ట డాడీ, వాడేదో బాగా చేసినట్టే నేనేం చెప్పగలుగుతా? సో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఐఎంఏ అన్నారు, ఐఎంఏ చేయలేదు సార్. ఐఎంఏకి ఉండేటువంటి పద్ధతులు, ఐఎంఏకి ఉండే కండిషన్ చాలా ఉన్నాయి. ఓకే. రాడికల్గా పోయి చేయలేరు వాళ్ళు, కాని పని వాళ్ళకు అన్నీ అడ్డొస్తుంటాయి వాళ్ళకి. ఈ అడ్డు రాకుండా ఉండాలంటే మీలాంటి యంగ్ డాక్టర్సే రావాలి. వచ్చి నేనేమంటాను వాళ్ళని మీరేం తప్పు పట్టాల్సింది లేదు, వాళ్ళని ఏం ఇబ్బంది పెట్టాల్సింది కూడా లేదు. నిజమైతే అడ్మిట్ చేద్దాం. ఎస్, న్యూరో పేషెంట్కి వాడు ఏదో మంది ఇస్తే తగ్గుద్ది అన్నాడు కదా. ఇప్పుడు మీరు న్యూరో సర్జన్గా ఇంకో న్యూరో ఫిజిషియన్ మీతో ఉంటే వాడు ఏం ట్రీట్మెంట్ చేసి మీకు తెలుస్తుంటారు కదా. అవునవును. వన్ మోటార్ నర్వ్ రిపేర్ అవుద్దా, లేకపోతే దానికి ఎమరేజ్ డిజాల్వ్ అవుద్దా, అదంతా మీ టెక్నికల్గా మీరు చెప్తారు కదా. అవునవును. లేదు దిస్ ఈజ్ ఫాల్ట్ అన్నప్పుడు కథ మూసేయడం. లేదు దీనికి గవర్నమెంట్ చేయదు సార్. నేను సపోర్ట్ ఉంటాను మీతో పాటు, మన హెల్త్ ఇండియా ఉంటుంది, మీ డాక్టర్స్ టీం నాతో రండి. నేను అనేది ఏంటంటే సొసైటీ ఎప్పుడైనా తప్పుడు సొసైటీ గుర్తుపెట్టుకోండి మీరు. సొసైటీ ఎప్పుడు మారదు, కానీ సొసైటీ కొరకు మనం ఏం చేసినాం అనేది ముఖ్యం. అది మన బాధ్యత. ఇలా ప్రతిదానికి ముడిపెట్టి డబ్బులు తెచ్చుకోలేము. డబ్బులు అనేది మన వృత్తి, కానీ సేవ చేయడం అనేది, ఇట్లాంటి అవేర్నెస్ చేయడం అనేది దట్ ఈజ్ మీరు ఆ డెఫినేషన్ వర్డ్కి ఏం దట్ ఈజ్ ఇంకా నేనేం పెట్టలేను ఆ వర్డ్కి. ఎందుకంటే ఒక ప్రాణం పోయినాక ఇంకా మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆడు గోశాల అని ఎందుకు పెట్టిందంటే హిందువులది. మళ్ళా ఇంకా ఇటు వచ్చేస్తే హిందువులు గోశాల నచ్చినట్టు వాడు ఒక స్టోరీ క్రియేట్ చేద్దామని గోశాల పేరు పెడతాడు, ఈ జనాల గోసులు బీకెత్తంటాడు. ఇంక నేనేం చేయాలి? వాడిని నేను మాట్లాడితే వాడు నాకు మళ్ళీ కాల్ కనెక్ట్ అవుతలేడు, నన్ను బ్లాక్లో పెట్టేసిండు నంబరు. పని నేను శ్రీకాకుళం వెళ్ళానంటే నా పనులను పట్టుకొని ఆడికి వెళ్ళలేను. అంటే ఇట్లాంటి మనుషులని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు డేమండ్ వచ్చో తెలుసు, వాడు సోషల్ మీడియాలో ఉన్నాడు, యూట్యూబ్లో ఉన్నాడు, ఫేస్బుక్లో ఉన్నాడు, వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఎవరు కంప్లైంట్ లేదు వాని మీద. ఒకవేళ మీరు అన్నట్టు కంప్లైంట్ ఇస్తే డబ్బులు తీసుకుని వదిలేస్తారు. ఇప్పుడు నేను మొన్న ఒకటి చేసిన కదా, మోకాల్ది అది ఇది, అందులో ఒకటే డోర్ నంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది, అదే డోర్ నంబర్ రెసిడెంట్ ఉంటాడు అందులోనే, అదే డోర్ నంబర్లో ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంటుంది, అదే డోర్ నంబర్లో హాస్పిటల్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మేము ఏం చేసినట్టు చట్టం ఉన్నాయి. 3 రూములు ఆడ, 3 రూములలో మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చిండాడు, రిజిస్టర్డు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతోని ఫార్మసీకి. ఇంకా ఇప్పుడు ఈ సొసైటీ గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేయగలుగుతుంది? నేను అదే చెప్పినా కదా, 75 ఏళ్ళల్లో గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తం దిగజారిపోయి లంచాలకు ఎగబడ్డారు. ఇలా ఒక యోగినే ఎందుకు మాట్లాడతారు అందరూ? మొన్న ఒకడు అయోధ్య కాడ, నేను సోషల్ మీడియాలో చూసిరో లేదో, అయోధ్య ముందట ఉండి నేను దళితుడిని నన్ను గుళ్ళకు రానియలేదని పెట్టిండాడు. కరెక్ట్ 3 గంటలలో వాడిని సెర్చ్ చేసిరట. సెకండ్ డే దొరికిండు. బేసిక్గా ముస్లిం వాడు. అంటే ఒక కులాలకు మతాలకు లొల్లు పెట్టాలి అని చూసారు. వాడిని వేసి తొక్కిర్రు అన్ని. మరి ఇక్కడ అవుతుందా? మన ముఖ్యమంత్రితో అవుతుందా? మన ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తే ఏం మాట్లాడుతుందో తెలియదు. దాశరథి గారు పుట్టిందేమో వరంగల్ గడ్డ మీద, నిజామాబాద్ మీటింగ్లో నిజామాబాద్ గడ్డ మీద పుట్టిందని చెప్పింది. ఇక గంత ఉన్నాక ఇంకా నేనేం చెప్తా? అంటే నేను అనేది ఏంటంటే పొలిటికల్ని నేనేం కించపరచట్లా. పొలిటికల్ చేస్తుంది, ఏదో బాగా చేస్తాను, బాగా చేస్తున్నాను. వీళ్ళకి తెలియదా? హెల్త్ మినిస్టర్ తెలియదా? మిగతా ఎమ్మెల్యేలకు తెలియదా? అందరికీ తెలుసు. కానీ ఏదో అంటారు కదా, అందరం నాన్ వెజ్ తినటోళ్ళం కాదు కానీ కోడెత్త మాయమైంది అన్నట్టు. ఎటువైంది కోడి? ఎవడు అందరు వెజిటేరియన్స్, కానీ కోడి పోయింది. అంటే ఇవాళ గవర్నమెంట్ పరిస్థితి కూడా
వ్యవస్థ నువ్వు ఇంకా పొలిటికల్గా ఏం చేసుకుంటావు చేసుకో, నాకేమి ఇబ్బంది లేదు. కానీ హెల్త్ విషయానికి కాదు, కనబడే దేవుడు నెక్స్ట్ దేవుడిని డాక్టర్గానే పిలుస్తాం, తను కాపాడే పని చేయమని. సో మీరు 25 ఇయర్స్ నుండి ఉన్నారు ఈ మెడికల్ జర్నలిజం మెడికల్ ఫీల్డ్లో, చూస్తున్నారు. అంటే ఎంతోమంది డాక్టర్స్ని చూసి ఉంటారు, సీనియర్ డాక్టర్స్ని, మిడిల్లో కొంతమంది డాక్టర్స్ని, ఇప్పుడున్న యంగ్ డాక్టర్స్ని కూడా మీరు అందరు చూస్తున్నారు, విలేజ్ టు హైదరాబాద్ దాకా. అంతే. సో ఏం డిఫరెన్స్ చూసారు సీనియర్ డాక్టర్స్కి ఇప్పుడు యంగ్ డాక్టర్స్కి, అప్కమింగ్ డాక్టర్స్కి? ఏ డిఫరెన్స్ అంటే వాళ్ళ వే ఆఫ్ ట్రీట్మెంట్లో కానీ, బిహేవియర్ కానీ, పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్లో కానీ ఏమైనా డిఫరెన్స్ చూసారా? చాలా మార్పులు ఉన్నాయి. ఓకే, అంటే ఎలాంటి మార్పులు? ఇప్పుడు నేను అన్నట్టు మీకు 2004 ఆఫ్టర్ అన్నా కదా, 2004 కంటే ముందు లిమిటెడ్ జబ్బులు, లిమిటెడ్ యాంటీబయాటిక్స్, లిమిటెడ్ పేషెంట్స్. ఓకే. సో ఆ పేషెంట్ డాక్టర్ ఇన్ బిట్వీన్ రిలేషన్షిప్ ఎట్లా ఉండేదంటే మన అనేటోడు ఉండేది. ఆ డాక్టర్ కొరకే పేషెంట్ వెయిట్ చేసేటోడు, ఇవాళ లేను అంటే రేపు వచ్చేటోడు. అవునవును. ఈ 2004 తర్వాత ఏదైతే ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ అయిందో, ఎక్స్పెన్సివ్ ఆఫ్ మెడికల్ అయింది కొద్దిగా. ఓకే. ఎందుకంటే అప్పటిదాకా వీళ్ళు బాయిల్స్ మీదనే, సింపుల్ బాయిల్స్ మీదనే స్పైనల్ జనరల్ రేర్ కేసెస్ చేసే సర్జరీస్. ఓకే. ఏదో అంబు బ్యాగ్తో. సో ఎప్పుడైతే మీకు ఆరోగ్యశ్రీ వచ్చి ఎక్విప్మెంట్, వర్క్ స్టేషన్స్, మానిటర్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో, సో అంతకుముందు నేను 2004 కంటే ముందు సీఎం వాడకుండా ఆర్థో సర్జరీలు చేసేది, స్కేల్తో కొలుచుకొని స్క్రూలు చేసేటోళ్ళు. సో దట్ ఈస్ గుడ్ సైన్ నేను చూసినది. అంటే ఇప్పుడున్న జనరేషన్ డాక్టర్స్ ఎవరు చూసి ఉంటారు అది, నేను వాళ్ళతో జర్నీ చేసిన కాబట్టి చూస్తున్నా. ఇప్పుడు ఏదైతే సియాము అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందో, సో స్మూత్ ఆఫ్ ట్రీట్మెంట్ అయింది, కానీ ఎక్స్పెన్సివ్ అయింది అని చెప్తా. ఓకే. ఎక్స్పెన్సివ్ ఎందుకు అయింది అని అంటే, ఇప్పుడు నేను అన్నట్టు 2004లో అబ్డామిన్ హిస్టెక్టమీలో, అపెండిసైటిస్లో తీస్తే మీకు లోకల్ మామూలుగా థ్రెడ్ నంబర్ 10 ఉండేది, ఆ థ్రెడ్తోనే వాళ్ళు చేసేటోళ్ళు, నైలాన్ దారంతో సూచరింగ్ చేసేటోళ్ళు. సో ఇప్పుడు క్యాట్గేట్స్ చాలా అడ్వాన్స్డ్ ఎక్స్పెన్సివ్ వచ్చినాయి. సో దానివల్ల ఎక్స్పెన్స్ పెరిగింది. అప్పుడు వాళ్ళు 5,000కి హిస్టెక్టమీ చేసేటోళ్ళు. ఆ రోజు యాంటీబయాటిక్ ఏంటంటే యాంపిసిలిన్ విత్ జెంటామైసిన్ లేదా సిప్రోఫ్లాక్సిన్ విత్ మెట్రోజిల్. ఈ యాంటీబయాటిక్స్తోనే పేషెంట్ కవర్ అయ్యేది, పేషెంట్ కూడా ఎనర్జెటిక్ ఉండేటోడు, పేషెంట్ కూడా విల్ పవర్ ఎక్కువ ఉండేది, తినే ఫుడ్ కూడా మంచిగా ఉండేది. అప్పుడు ఎప్పుడైతే ఈ 4 తర్వాత అయిపోయిందో, ఈ టెక్నాలజీ డెవలప్ అయిపోయిందో, దాని ద్వారా ఎక్స్పెన్సివ్ అయింది. ఎందుకంటే సిటీ కావాలా, ఎంఆర్ఐ కావాలా, ఆంజియో కావాలా, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అయినాయి. ఈ ఎక్స్పెన్సివ్ అయ్యే క్రమంలో టెక్నాలజీ కూడా యాడ్ అయింది. సో దీనివల్ల ఏమైందనంటే కొంత పేషెంట్ రిలేషన్ తగ్గింది అని చెప్పచ్చు. పేషెంట్ రిలేషన్ ఎందుకు తగ్గింది అనడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గరికి న్యూరో కేసు వస్తే సార్ ఎంఆర్ఐ సిటీ రాస్తే వాడికి 2 hours పోద్ది, పోయొచ్చే లోపల మీ బిజీ మీరు ఉంటారు, మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అని మాట్లాడు, కానీ వాడి సాటిస్ఫాక్షన్ అనేది తగ్గింది. ఈ కమ్యూనికేషన్ ఎక్కడెత్తందంటే మీరేం చెడ్డ పని చేయట్లా, పేషెంట్ కూడా ఏం చెడుగా అనుకోవట్లే. కానీ అంతకుముందు ఉన్న డాక్టర్ ఏంటంటే 15 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడి మందులు రాసేది. ఇప్పుడు మందులు రాస్తున్నాము, కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫ్టర్. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అంటే అది మస్ట్ అయిపోయింది. అంటే అవుతున్న ట్రైనింగ్ కూడా అలాంటిదే. ఇప్పుడున్న ట్రైనింగ్ పీజీలో కానీ ఎంబీబీఎస్ ట్రైనింగ్లో లైక్ మోర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ వస్తున్నాయి. ఇంతకు ముందు క్లినికల్గా చూసి ఎగ్జామిన్ చేసి, ఎందుకంటే అప్పుడు అంత ఎక్విప్మెంట్స్ అందుబాటులో లేదు కాబట్టి క్లినికల్ నాలెడ్జ్ మీద చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, టెక్నాలజీ అవుతున్నాయి, సిటీలు అంతే. ఇప్పుడు టెక్నాలజీ కూడా ట్రైనింగ్ అలానే అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చే బయట డాక్టర్స్ కూడా ఒక సిటీ స్కాన్, ఒక ఎంఆర్ఐ, ఒక బ్లడ్ టెస్ట్ ఉంటేనే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని అవుతుంది. ఎవిడెన్స్ ఉండాలి. ఒక ట్రీట్మెంట్ ఒకటి రాయడానికి కూడా ఒక స్కాన్లో ఇది ఉంటే ఒక ఎవిడెన్స్ కావాలి. అంటే ఇప్పుడు దానికంటే ముందు పేషెంట్ కూడా తయారైపోయాడుగా, అడుగుతున్నారు వాళ్ళు కూడా, మాకు హోల్ బాడీ ఎంఆర్ఐ, హోల్ బాడీ సిటీ కావాలి అడుగుతున్నారు. సో బోతారు అంటే అవుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. దానివల్ల ఏంటంటే కొద్దిగా కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు లేటెస్ట్ డాక్టర్స్ తగ్గిందని చెప్తా. తగ్గడానికి కారణం మాత్రం ఇది. అంటే అది ఇన్వెస్టిగేషన్ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది, ఈ లోపు ఏదో సర్జరీ ఉండో లేకపోతే ఐసీలో పని ఉండో, దానివల్ల తగ్గింది. అంతేగాని ఎక్స్పెన్సివ్ అనేది పెరిగింది అనడానికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి పెరిగింది. ఓకే. సో ఇప్పుడు యంగ్ డాక్టర్స్ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎస్ మీరు చేసే పని బాగానే ఉంది, కానీ కొద్దిగా వాళ్ళని సాటిస్ఫై చేయండి అని అంటున్నాను.
ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. సరే మనకున్న పనులు ఉన్నాయి, మన పర్సనల్ లైఫ్ ఉండాలా, హాస్పిటల్ లైఫ్ ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళని కూడా మనం కొద్దిగా కేటాయించాలని నేను ఒక అడ్వైస్, చిన్న అడ్వైస్. ఓకే రాజేందర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలామందికి డౌట్స్, అవేర్నెస్ పెంచారు. యంగ్ డాక్టర్స్ కూడా ఎలా ఉండాలి సోషల్ మీడియా అనే దాని గురించి. ఒకసారి ఫైనల్గా మీరు ఇప్పుడున్న అప్కమింగ్ డాక్టర్స్కి ఒక సలహా యాజ్ ఎ సీనియర్ మెడికల్ జర్నలిస్ట్గా ఎలా మేము కూడా ప్రాక్టీస్ అనేది చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది ఒక అడ్వైస్ ఏమి ఇవ్వాలని? ఇప్పుడు నేనైతే అడ్వైజ్ అనన్నది అంటే మీరు అన్నట్టు మీ యొక్క లిమిట్స్ ఏదైతే ఉందో, మీ ఎథిక్స్ ఏదైతే ఉందో దాంతో పేషెంట్ని సాటిస్ఫై చేయమని నేను అంట. ఓకే, ఇఫ్ మన దగ్గర కాదు చెప్పేయండి వాడికి. 4 రోజులు పెట్టుకొని ఇబ్బంది పడడం కంటే అట్లా చేసుకోండి. వాడు పంపితే వాడు ఇంకా మనకు 4 పంపుతాడు. అంటే ఈ విధంగా కన్నా ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇది ఇక్కడ అవ్వదు, ఈ హాస్పిటల్లో అవ్వదు, ఇది నా లిమిట్స్, నా పరిధి, నా జోన్ కాదు అని చెప్పినప్పుడు అక్కడ ఏమవుతుందంటే పేషెంట్స్, డాక్టర్లు ఏమనుకున్నారంటే అదే డాక్టర్కి తెలియదు అందుకే పంపిస్తున్నారు అనేది ఒకటి. ఇంకోటి, ఈ హాస్పిటల్లో ఈ సర్వీస్ లేదు అంటే రేపటినారా ఈ హాస్పిటల్లో ఆ సర్వీస్ లేదంట అని రేపటి వచ్చే పేషెంట్ కూడా రాడు అనేది ఒక భయము, క్యూరియాసిటీ అనుకోవచ్చు, ఏదో ఒకటి ఈ విధం మీద నడుస్తుంది. అది మీరు అనుకోకండి, అది టెంపరీనే. ఓకే, ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్ మిమ్మల్ని నమ్మాలి ఫస్ట్ థింగ్. వాడికి ఆ నమ్మకం లేనప్పుడు మీరు ఏది చెప్పినా వేస్ట్, మీ దగ్గర రెగ్యులర్గా వచ్చినా వేస్ట్. ఎందుకంటే మీరు జెన్యున్గా చెప్పినప్పుడు వాడు వినాలి, వినకపోతే వాడు కర్మ, మనం ఏం చేయలేము. ఓకే, ఇప్పుడు ఏదో అనుకుంటారు అని మాత్రం పెట్టుకోవద్దు. అట్లా అసలు ఆ తప్పుడు ఆలోచన వద్దు. ఎందుకంటే మన అంతరాత్మకు తెలుసు మనకి. అవును. రెండోది, ఆ టైంలో వాడు బాధపడతాడు కావచ్చు, నేను కాదన్న పేషెంట్, అరే నేను ఇంత దూరం వచ్చినా నాకు వీళ్ళు సర్వీస్ ఇవ్వలేకపోయారు, నన్ను ఎక్కడికో పంపారు అని అనుకుంటాను. కానీ ఆ టైంలో ఇబ్బంది పడతాడు. కానీ అక్కడికి పోయినాక న్యాయం జరిగింది అనుకోండి, మిమ్మల్ని మర్చిపోడు. ఓకే, ఇది సింపుల్ లాజిక్ ఇది. సో నెగిటివ్ థాట్ కొద్దిగా ఉంటుంది, కానీ ఆ నెగిటివ్ థాట్ను వాడు ఆడికి పోయినాక వాడు మంచి అయిందంటే పాజిటివ్ అవుతుంది. సో అట్లాంటి ఇప్పుడు యంగ్ డాక్టర్స్ని నిజంగా మీరు అట్లా కొంతమంది అనుకోండి, అంటే మీకు అది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని నేను అనగలుగుతా ఆ విషయంలో. ఓకే, సో ఆ విషయంలో మీరు ఇబ్బంది పడకండి, ఏమీ ఇబ్బంది ఉండదు. మన దగ్గర కానప్పుడు మంచి సెంటర్ పంపండి, మంచి సర్వీస్ ఇచ్చే కాడికి పంపండి. ఓకే, ఇప్పుడు కొంతమంది ఉన్నారు పంపంగానే అని పోయి తిమింగల్లా తినేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర పోతే మనకి ఇంకా మైనస్ అవుతుంది. అవును, అట్లా. ఓకే అండి. ఇంకా సార్ థ్యాంక్ యూ వ్యూయర్స్. సార్ నేను మీ ద్వారా తెలుసుకోవాల్సింది, మీ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే యంగ్ డాక్టర్స్ని. ఇప్పుడు యంగ్ డాక్టర్స్ అనేది రేపు పొద్దున కావాల్సిందే నాకు. సొసైటీకి డాక్టర్ లేని సొసైటీ ఐఎమ్ నాట్, అంటే నేను ఊహించుకోలేను కూడా ఏ రోజైనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ని రీప్లేస్ చేస్తుంది అనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా, దాన్ని ఏమంటారు? అది తప్పు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు అనుకున్నట్టు దానికి ఎమోషన్ ఉండదు, రైట్? అంతే. ఇక్కడ వైద్యం అనేది పేషెంట్కి డాక్టర్కి మధ్యలో ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. అవునవును. సో అది మీరు ఎన్ని తరాలు పోనీయండి, ఎంత టెక్నాలజీ రానియండి, సో ఈ కనెక్టివిటీని ఎవరు డిస్ట్రాయిడ్ చేయలేరు. ఇవాళ మీరు ఎక్కడో ఉన్నారనుకోండి, మీ రెగ్యులర్ పేషెంట్ మీకు ఫోన్ చేస్తాడు తప్ప ఇంకో డాక్టర్కి ఫోన్ చేయడు. నీకేం కాదు బాస్, నేను ఐ విల్ టేక్ కేర్ అన్నారనుకోండి, వాడు సంతోషంగా వెళ్తాడు. సో ఇది ఏఐ అనది, రేపు రోబో వచ్చినా అనది. రోబో ఎంతవరకు సార్ మన దానిలో ఇప్పుడు రోబోటిక్ హాస్పిటల్ సర్జరీస్ వస్తున్నాయి, ఆ పార్ట్లో మనకు బాగా పనిచేస్తుంది. మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసేది కూడా మ్యాన్ పవరే. డాక్టర్ పనిచేయాలి. కాకపోతే ఏంది, పేషెంట్కి న్యాయం జరిగేటువంటి పద్ధతి. ఇప్పుడు మన ఫింగర్ కంటే అది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పోయి నావిగేటర్తో చేసుకొని వస్తాం. అవునవును, ఆ టెక్నాలజీ వాడచ్చు. అంతేగాని కానీ ప్రాక్టీసింగ్లో వచ్చేసరికి ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఇండియన్ సైకాలజీ. అది సరే బయట కంట్రీలో ఎట్లుంది నాకు తెలియదు, కానీ ఈవెన్ దో ఏ కంట్రీ అయినా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది మీరు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా దీన్ని డిస్ట్రాక్ట్ చేయలేము. సో మీరు ఆ వర్షన్లో ఓన్లీ రోబోటిక్ వాడచ్చు, సర్జరీస్కి మాత్రం వాడచ్చు. ఇప్పుడు జీపీఆర్ఎస్ వాడుతున్నాం కదా మనం, అవునవును, దాంట్లో వాడుకోవచ్చు. అంతేగాని అది కూడా మళ్ళీ ఒక సర్జను, అది ట్రైన్డ్ బై సర్జనే కదా, సర్జన్స్ అంతే. సో ఇప్పుడు నేను అనేది నా ఒక్క కోరిక మాత్రం, మీ టీం ఫామ్ కామండి,
మీరు ఒక యంగ్ డాక్టర్స్ టీమ్. నేను దానికి సరే నన్ను గౌరవ సలహాదారు ఉంచుకుంటారా లేకపోతే నన్ను ఏదో ఒకటి ఉంచి ఈ సొసైటీలో జరిగే తప్పుల్ని అది మన బాధ్యతగా వాటిని తొక్కిపెట్టడం మన బాధ్యత. ఓకే ఓకే సరే, షూర్ థ్యాంక్ యూ అండి, నమస్తే.